మీ ఫుల్ నేమ్లో రాజీవ్ వైఎస్ఆర్ కదా? అవును. యాక్చువల్గా నా పేరులో 2 ప్రామినెంట్ పర్సన్స్ ఉన్నారు, ఇద్దరు. ఒకరు రాజీవ్ గాంధీ, రెండవది ది గ్రేట్ వైఎస్ఆర్ గారు. మీకు అప్పుడు సీఎం గారితో డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఉండేదా? ఉండేది. అంటే సీఎం గారు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జవహర్ రెడ్డి గారు, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మినిస్టర్ గారు ఉండేది. మీరు ఫస్ట్ వాడిన ఈవీ కార్, ఈవీ వెహికల్, మీ పర్సనల్ వెహికల్ ఏది? నేను వృత్తి నిమిత్తం BYD కార్ వాడుతున్నాను, కానీ పర్సనల్గా నేను ఇంకా డీజిల్ వెహికల్ వాడుతున్నాను. రీజన్ కూడా చెప్తాను. నేను టోటల్ ఎయిర్ పొల్యూషన్లో వెహికల్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే 30% మాత్రమే. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ నేషన్. మిగతా 70% ఎక్కడి నుంచి అంటే ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీస్ అండ్ అదర్ థింగ్స్. సరే, మీరు సీరియస్గా ఈ బిజినెస్ దిగుదాం అనుకున్నప్పుడు దీంట్లో ఎంత సక్సెస్ అవ్వగలం, ఈ మార్కెట్ రీసెర్చ్ అంతా అయిన తర్వాత ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీరే ఓన్గా ఉన్నారా? ఒలెక్ట్రా గ్రీన్ మీకు ఐడియా ఉంటుంది కదా, బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ అమ్మేశాక దేర్ వాజ్ ఎ గ్రూప్ విచ్ స్టార్టెడ్ అ కంపెనీ కాల్డ్ ఈటో మోటార్స్. ఈ ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ పెట్టారు? థండర్ ప్లస్ నుంచి ఫస్ట్ అంటే ఎక్కడ, ఎందుకు ఆ ప్లేస్? ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్ మీరు చెప్పినట్టుగా ఈటో మోటార్స్ అనే కంపెనీ అమెజాన్కి సంబంధించి కమర్షియల్లో చేస్తారు. కమర్షియల్ ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్ కమర్షియల్. ఇప్పుడు మీరు ఇచ్చే ఫ్రాంచైజీలన్నీ మోస్ట్లీ B2Cనే ఉంటాయి, అవునా? ఫ్రాంచైజీస్ B2C. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఎంతలో పెట్టుకోవచ్చు, ఈ ప్రాఫిట్ జనరేషన్ అనేది ఎన్నాళ్ళు టైం పడుతుంది? అంటే పెట్టిన ఫస్ట్ మంత్ నుంచే తీసుకోవచ్చా? అసలు ఆ మోడల్ మీరు ఎలా డిజైన్ చేశారు? మంచి క్వశ్చన్ రాజు గారు. హలో రాజు గారు, నమస్తే అండి. నమస్తే రాజు గారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫుల్ నేమ్లో రాజీవ్ వైఎస్ఆర్ కదా? అవును. వైఎస్ఆర్ అంటే స్పెసిఫిక్గా అది ఫస్ట్ చూసినప్పుడు ఏదో అనుకున్నా, అది చాలా ఫెమిలియర్ నేమ్ కదా వైఎస్ఆర్ గారు. అవును. యాక్చువల్గా నా పేరులో 2 ప్రామినెంట్ పర్సన్స్ ఉన్నారు, ఇద్దరు. ఒకరు రాజీవ్ గాంధీ, రెండవది ది గ్రేట్ వైఎస్ఆర్ గారు. ఈ 2 ఉండడం వల్ల ఎంత అడ్వాంటేజో అంత కాన్షియస్గా కూడా ఉండాల్సి వస్తుంది. అడ్వాంటేజ్ ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఒక క్యూరియాసిటీ అందరిలో మొదలవుతుంది. రాజీవ్ వైఎస్ఆర్ మీరు ఏమైనా సంబంధమా అనేది ఒకటి. రెండోది, ఇద్దరు మహానుభావుల పేర్లు పెట్టుకున్నాను కాబట్టి నా నడవడిక ప్రవర్తన కూడా వాళ్ళకి తగ్గట్టు ఉండాలనేది స్పృహ నాలో ఉంటుంది. సో ఎస్, నా పేరు రాజీవ్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ అంటే ఈర్ల శ్రీరామ్ రాజీవ్ కుమార్. సో ఇట్ సో హ్యాపెండ్ దట్ ఇట్ కోయిన్సైడెడ్ విత్ వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్స్. And I am of course a great admirer and of him as a leader. And ఆయన చేసినటువంటి అనేక రకమైనటువంటి పనులు ఏదైతే ఉన్నాయో వాటిల్లో నేను కూడా వన్ ఆఫ్ ద బెనిఫిషరీ. ఈవెన్ ఒక స్టూడెంట్గా కూడా ప్రతిభ అవార్డ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో మై అడ్మిరేషన్ ఆల్వేస్ ఈజ్ దేర్ ఫర్ హిమ్. అండ్ దాంట్లో భాగంగానే ఆ యొక్క ప్రభుత్వంతో వర్క్ చేసే అవకాశం వచ్చినప్పుడు, దో ఐ హ్యావ్ బీన్ ఎర్నింగ్ ఎ లాట్ ఇన్ ది కార్పొరేట్ సెక్టర్, కంఫర్టబుల్ అయినప్పటికీ కూడా ఫ్యామిలీ అంతటినీ డిస్టర్బ్ చేసి ఒక 1.5 year ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి అక్కడ ఉండి నా రాష్ట్రం కోసం, నా ప్రభుత్వం కోసం, నా ప్రజల కోసం వర్క్ చేసే అవకాశం వచ్చినప్పుడు వదలకుండా వెళ్ళా. ఏం చేశారు? ఏ గవర్నమెంట్లో చేశారు? ఏం చేశారు? నేను గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేటటువంటి విభాగం ఉందండి. దీని మెయిన్ ప్రోటోకాల్ ఏంటంటే, దీని చైర్ ఏమో ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, co-chair ఏమో ది ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫినాన్స్ అండ్ రెవెన్యూ బుగ్గన్ గారు, అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై ది ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో దట్స్ ది హైరార్కీ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ క్యాన్వాస్లో ది బెస్ట్ డెస్టినేషన్ హబ్గా మనము నెరేట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ని ప్రమోట్ చేయడము, పెట్టుబడుల్ని అట్రాక్ట్ చేయడం, ఇది దీని మెయిన్ గోల్. సో 1.5 yearలో మేము అనేక రకమైనటువంటి కంపెనీస్తో మాట్లాడడం జరిగింది. నేను ఫస్ట్ తీసుకొచ్చినటువంటి కంపెనీ ర్యాన్స్టాట్ అని ఒక HR ఫామ్. అదప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు చాలా బ్యాక్ ఆఫీసెస్ యుక్రెయిన్ నుంచి ఇండియాకి షిఫ్ట్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఆ టైంలో పుణే ఆర్ బెంగళూరు అనుకుంటున్న సమయంలో ఒకసారి న్యూస్ పేపర్ ఆర్టికల్ చూసి నేను వాళ్ళ MD CEOతో మాట్లాడి, ఈ 2 కాదు విశాఖపట్నం అయితే మీకు మంచిగా అవకాశం ఉంటుందని ఫస్ట్ ల్యాండ్ చేసినటువంటి సంస్థ ర్యాన్స్టాట్. ఇప్పటికీ కూడా ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇన్ విశాఖపట్నం. ఎంత వచ్చింది ఇన్వెస్ట్మెంట్ దానివల్ల? సో దీని ద్వారా ర్యాన్స్టాట్ అనేది ఇస్ మోర్ HR కంపెనీ. సో దీని ద్వారా ఇంచుమించు ఒక 2000 మెంబర్స్కి జాబ్ క్రియేషన్ జరిగింది అండ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ టు డూ దట్. ఇంతే కాకుండా EV కంపెనీస్లో కాసెస్ ఈ మొబిలిటీ అని అదొక కంపెనీ, తర్వాత సింపుల్ ఎనర్జీ, ఓకే, అది బెంగళూరు బేస్డ్ కంపెనీ.
అలా తర్వాత ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి కానీ ఇలా అనేక రకమైనటువంటి కంపెనీస్ని మనం ఎంకరేజ్ చేయడం, అలానే ఎన్టీపీసీ, తర్వాత బీపీసీఎల్, ఐఓసీఎల్, వీటి ద్వారా కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చి సో ఇంచుమించు ఆ 1.5-2 years నిడువులు, ఎందుకంటే ముందు 2-3 years కోవిడ్లోనే పోయినాయి కాబట్టి మిగిలిన టైంలో వీటన్నిటికీ ద బెస్ట్ కన్క్లూజన్ స్టేట్ ఏంటంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ అని విశాఖపట్నంలో జరిగింది. వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ ఇంచుమించు 11 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని అక్కడ ఎంఓయూస్ ద్వారా వాటిని రాటిఫై చేసి వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ. సో ఈ 1.5-2 years ఆ యొక్క ప్రభుత్వంలో విజయనగరం నుంచి వచ్చాను నేను, విశాఖపట్నంలో ఇది జరిగింది. దీనికి సంబంధించి బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వీటన్నిటిలో రోడ్ షోస్ చేశాము. ఇంటర్నేషనల్ రోడ్ షోస్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ సమయం సరిపోక చేయలేదు. కానీ అది గొప్ప సంతృప్తినిచ్చిందండి. ఎందుకంటే అదే నార్త్ ఆంధ్ర ప్లేస్ నుంచి వచ్చి నా రాష్ట్రం కోసం, నా ప్రజల కోసం అంటే ఏదో మనము చదువుకున్నాము, ఉద్యోగం తెచ్చుకున్నాము, డబ్బులు సంపాదించుకున్నాము, మంచి ఇంట్లో కార్లు ఉంటున్నామని కాకుండా మన ద్వారా కనీసం కొంతమందికైనా ఉపాధి, తర్వాత జీవనోపాధి కనిపించే అవకాశం వచ్చినప్పుడు వదులుకోలేకపోయాను. మీరు చిన్న ప్రశ్న అడిగారు వైఎస్ఆర్ గురించి అని, కానీ దట్స్ అన్ ఎమోషన్, అందుకని ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. మీరు చేసిన టైం 2 years? 2 years. ఈ 2 yearsలో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత తేగలిగారు, అవి ఎంత ఇంప్లిమెంట్ అయినాయి? అది మల్టిపుల్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్లో అయినాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో అయినాయి, అశోక్ లేలాండ్ లాంటి ఆటోమోటివ్ ఇండస్ట్రీస్లో అయినాయి, తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో అయినాయి, ఫార్మా ఇండస్ట్రీస్లో అయినాయి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య గ్రూప్ది అదే టైంలో జరిగింది. సో అండ్ మల్లవల్లి ఫుడ్ పార్క్స్లో చాలా జరిగినాయి. తర్వాత రెడీ టు ఈట్ అండ్ రెడీ టు ఎక్స్పోర్ట్ ఫుడ్స్ వైజాగ్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కడప కొప్పర్తి, దాన్ని అయితే మనము విసిఐసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తిలో ఇంచుమించు 9,000 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏపీఐసి కింద డెవలప్ చేయడం. ఆ 9,000 ఎకరాల్లో 1,000 ఎకరాలు ఓన్లీ ఫర్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్, అంటే కెమికల్స్, బ్యాటరీస్, వీటన్నిటి కోసం. సో ఇలా ఇంచుమించు 2,000-3,000 కోట్ల వరకు కూడా ల్యాండ్ అయింది. కాకపోతే ఏంటంటే మనము చేసినా సరే చేయడం ఎంత ఇంపార్టెంటో, చేసింది ఇది చేశామని చెప్పుకోగలడం కూడా అంత ఇంపార్టెంట్. నేనేమనుకుంటాను అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్ ఆర్ దిస్ థింగ్ అదేమి లేకుండా గత ప్రభుత్వం ఈ చేసింది ఇంత స్ట్రాంగ్గా ఇది చేశాము అని చెప్పుకోలేకపోయింది అన్నది నా ఉద్దేశం. అంటే ది వెల్ఫేర్ ఓవర్ షాడోడ్ ది అదర్ వర్క్ ఆల్సో, అది కొంచెం మిస్ అయి ఉండొచ్చు. బట్ అదర్వైజ్ మంత్ ఆన్ మంత్ ఇండస్ట్రీస్ చిన్నది కొన్ని 10 కోట్లు కావచ్చు, కొన్ని 100 కోట్లు కావచ్చు, కొన్ని 200 కోట్లు కావచ్చు, ఇన్వెస్టర్స్ ల్యాండ్ చేస్తూనే వచ్చామండి. మీకు అప్పుడు సీఎం గారితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండేది. అంటే సీఎం గారు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జవహర్ రెడ్డి గారు, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మినిస్టర్ గారు ఉండేది. ఆయనతో ఇంటరాక్షన్ మోర్ ఫ్రమ్ ఏ రివ్యూస్ పర్స్పెక్టివ్ ఉండేది. అంటే ఈ ఎస్ఐపిబి అని అంటారు, అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. అంటే ఇవన్నీ మనము ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాక ఈ ఎస్ఐపిబి అనేది అప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ అగైన్ అ క్యాబినెట్ అప్రూవల్ థింగ్ హెడెడ్ బై అగైన్ ది చీఫ్ మినిస్టర్, వేర్ ఇవన్నీ ప్రపోజల్స్ పెడతాం. ఆయన సోషల్ వెల్ఫేర్ అండ్ అక్కడ ఇండస్ట్రీ పెట్టడం వల్ల ఇంకేమైనా ఇబ్బందులు తలొచ్చా, ఇది నిజంగా ఇటువంటివి హోలిస్టిక్ వ్యూ తీసుకొని అప్రూవల్స్ ఇస్తారు. అది అప్రూవల్స్ ఇచ్చినాకనే దెన్ దే గో యాజ్ జిఓస్ అండ్ దెన్ దోస్ ఇన్వెస్టర్స్ కమ్. సో ఈ ప్రకారంగా ప్రతి ఎస్ఐపిబిలో వెన్ హీ వాజ్ అ చైర్ వీఆర్ బీయింగ్ రివ్యూడ్. రివ్యూస్లో ఆయన ఇంట్రెస్ట్ ఎలా ఉండేది? రివ్యూ మీటింగ్ చాలా ప్రొఫెషనల్గా ఉండేదండి, చాలా ప్రొఫెషనల్గా ఉండేది. ఒక హ్యూమన్ టచ్ ఉండేది. అండ్ ఎక్కువ ఆయన చూసేది ఏంటంటే లార్జ్ స్కేల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నామా, ఓకే ఈ పని మనం చేస్తున్నామంటే మోర్ దెన్ ఇన్వెస్ట్మెంట్ ఆయన ఏం చేసేవాడంటే వాట్స్ ది ఎంప్లాయ్మెంట్ దట్ యువర్ క్రియేటింగ్. ఓకే మీరు 1,000 కోట్లు 2,000 కోట్లు తేవక్కర్లేదు, 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పెట్టండి ఇన్వెస్ట్మెంట్, కానీ ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ చేస్తున్నారు, లోకల్ స్కిల్ మీద ఎంత మీరు డెవలప్ చేస్తున్నారు. అంతేకాకుండా నేను పర్సనల్గా అంటే నాకు ఎంత స్టేట్కి చేయాలనే ఆత్రము లేదా తపనంటే పులివెందుల్లో ఎప్పుడైతే మేము కడప అండ్ అరౌండ్ దట్ ఏరియా ఈజ్ గోయింగ్ టు బీ ఫోకస్డ్ ఆన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ యాజ్ అన్ ఇనిషియేటివ్, తర్వాత ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఈఎంసీస్ అని అంటారు, తిరుపతిలో, కడపలో, విజయవాడలో, వైజాగ్లో ఇట్లా 4 క్లస్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటున్నప్పుడు అక్కడ చూసినట్లయితే టాలెంట్ సరిగ్గా ఉండేది కాదు. టాలెంట్ అగైన్ 2 రకాలు, బ్లూ కాలర్ అండ్ వైట్ కాలర్. వైట్ కాలర్ అంటే ఓకే ఇంజనీరింగ్ కాలేజెస్ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ బ్లూ కాలర్ టాలెంట్ ఉండేది కాదు. దానికోసమని పులివెందుల్లో ఎలక్ట్రిక్ వెహికల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక పెద్ద స్కేల్లో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం జరిగింది. అందులో బ్యాటరీ కాంపోనెంట్స్ నుంచి 4-wheeler వరకు ఎలా ఒక వెహికల్ అసెంబుల్ అవుద్దో, బ్యాటరీ సెల్స్ ఎట్లాగా అన్నీ కలిపి ప్యారలల్ సిరీస్లో చేస్తాము,
దాని మీద బిఎంఎస్ని, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం, దీన్ని అంతట్లీ ఎట్లా కేసింగ్ చేస్తాం, తీసుకొచ్చిన దాన్ని మిగతా ట్రాక్షన్ మోటార్, పవర్ ట్రైన్ వాటితో ఎట్లా కనెక్ట్ చేస్తాం, తీసుకొచ్చాక దాన్ని ఎట్లా టెస్టింగ్ చేస్తామని 13 స్టేషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 13 స్టేషన్స్ పెట్టి ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర వాళ్ళకి బోత్ ఇంజనీరింగ్ అండ్ అట్ ద సేమ్ టైం టెక్నికల్ అండ్ ఆఫ్ కోర్స్ ద ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బిహైండ్ ఇట్ చేస్తూ ఇంచుమించు 100 స్టూడెంట్స్ని మనం ట్రైనప్ చేయడం జరిగింది. 100 స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ 70 స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ అయినాయి. ఎందుకు అంటే ఆ స్కిల్, స్పెసిఫిక్ ఈవీస్ మీద స్కిల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉండేవారు. సో కైనటిక్ గ్రీన్, ఎథెర్, తర్వాత అప్పట్లో ఇంకొక బెంగళూరు బేస్డ్ కంపెనీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది, Log9. సో ఇట్లాంటి ఈ కంపెనీస్ అందరూ నాకు ఇండస్ట్రీలో పరిచయం కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళని హైర్ చేసుకోవడం జరిగింది. సో ఇదంతా చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ దెన్ ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి అనగా ఆబ్వియస్లీ ద గవర్నమెంట్ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఐ వెంట్ బ్యాక్ టు ది యుఎస్. ఈ గ్యాప్లో 1 yearలో ఐ ఫినిష్డ్ మై ఎంబీఏ. తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఈవీ ఛార్జింగ్ 100+ ఏదైతే ఉందో, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు అసలు మీ బ్యాక్గ్రౌండ్ విజయనగరం చెప్పారు కాబట్టి అసలు ఎక్కడ చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇక్కడ వరకు జర్నీ ఎలా సాగింది, ఎక్కడ చదువుకున్నారు? తప్పకుండా. మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ అండి. తాతగారు బిఫోర్ ఇండిపెండెన్స్ టీచర్, మెట్రికులేషన్ టీచర్స్ అనేవారు. ఇప్పుడు అంటే 8th standard చదివితే టీచర్ పోస్ట్ ఇచ్చేవారు. అండ్ ఆ తర్వాత నాన్నగారు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో రీసెంట్గా ఒక 3 years బ్యాక్ సబ్ పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. సో హీ వాజ్ దేర్. మదర్ అన్ని ఫ్యామిలీస్లోనే హోమ్ మేకర్. అండ్ మై సెల్ఫ్ అండ్ మై సిస్టర్. మాకు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ ఉండేది. అండ్ ఇటువంటి ఒక మిడిల్ క్లాస్కి అబ్బాయికి కనిపించేటువంటి కన్స్ట్రెయింట్స్ అన్నీ వాటిని ఛేదించగలగాలి, వాటిని జయించగలగాలి అంటే విద్య ఒకటే మార్గం అనేది మాకు చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేయబడింది. సో కొన్నిసార్లు అందరి ఇళ్లలో ఉన్నట్టుగానే కొన్ని చిన్నగా ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు కాస్త కొరత వచ్చినప్పుడు నాకు కోపం వచ్చేది. అరే ఎందుకు, వై షుడ్ వి లివ్ ఇన్ దిస్ స్కేర్సిటీ అని. ఈ కోపం అంతా ఎక్కడ చూపించేవాడిని? చదువు మీద చూపించేవాడిని. సో విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట అనేటువంటి ఒక చిన్న మండలం ఉంటుంది. అక్కడే నేను పుట్టాను. 10th class వరకు కేంబ్రిడ్జ్ స్కూల్ అనే స్కూల్లో అక్కడే చదువుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నాకు LKG UKG లేవండి, డైరెక్ట్గా 1వ తరగతి. ఇంగ్లీష్ మీడియం కాదు, అందరికీ అంతే అప్పట్లో. ఇంగ్లీష్ మీడియం కాదు. 4th 5th class వరకు తెలుగు మీడియమే. ఆ తర్వాత మెల్లగా ఇంగ్లీష్ మీడియం జాయిన్ జరిగింది. దేవుని కృపను బట్టి ఎడ్యుకేషన్లో మొదటి నుంచి బాగానే ఉండి 10th standardలో 547 మార్క్స్ వచ్చినాయి. అప్పట్లో 500 దాటితేనే ఎక్కువ. 547 మార్క్స్ రాగానే శ్రీ చైతన్య, నారాయణ, వికాస్ వీళ్ళందరూ మాకంటే తెలియకముందే వీళ్ళందరూ కార్లు వేసుకుని నెక్స్ట్ డే ఇంట్లో ఉన్నారు. ఏంటంటే మా కాలేజీలో జాయిన్ అని ఇంటర్మీడియట్కి. సో అప్పుడు ఐ చోజ్ శ్రీ చైతన్యలో జాయిన్ అవ్వడం జరిగింది. +1 +2 యాక్చువల్గా బైపీసీ చేద్దాం అనుకున్నాను. బట్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ప్రకారం మ్యాథ్స్ 100 వచ్చినాయి, సైన్స్ 98 వచ్చిన తర్వాత ఐఐటి వై డోంట్ యూ కన్సిడర్ అని వాళ్ళు చెప్పినప్పుడు ఫ్రీ సీట్ కాబట్టి ఎక్కడైనా కూర్చోవచ్చని ఐ స్టార్టెడ్ సిట్టింగ్ ఇన్ ఐఐటి క్లాసెస్. నాకు అది నచ్చింది. ఆ మ్యాథమెటికల్ ఛాలెంజెస్ కానీ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ కానీ నచ్చి ఐ కంటిన్యూడ్ దే. Again, by God's grace, intermediate first year I got around 461 marks out of 470. Second year వచ్చేటప్పుడు 950. Obviously focus అంతా ఐఐటి మీద కాబట్టి. జేఈలో ఫస్ట్ అటెంప్ట్లోనే 368th ర్యాంక్. ఇన్ఫ్యాక్ట్ మా శృంగవరపుకోట అనే ఊరు నుంచి ఫస్ట్ ఐఐటి అని ఎవరు అంటే నన్ను అని చెప్పుకోవచ్చు అప్పట్లో. సో 368th ర్యాంక్ వచ్చాక అనేక రకమైన బ్రాంచెస్ ఉన్నా నాకు చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్, తర్వాత ఈ మెకానికల్ ఇటువంటి ఇంట్రెస్ట్. సో జాయిన్ అవుతూనే బీటెక్ ఎంటెక్ కలిసినటువంటి ఒక డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్లో ఎంటర్ అయ్యాను. 5 yearsలోనే యూ విల్ కంప్లీట్ బోత్ యువర్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్. ఎక్కడ? ఐఐటి మెడ్రాస్లో. అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఐ వుడ్ సే ఇన్స్టిట్యూట్. నన్ను మనిషిగా పరిపక్వం చెందడానికి ఆ యొక్క ఇన్స్టిట్యూట్ చాలా హెల్ప్ చేసింది. అంతేకాకుండా వైల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈజ్ వన్, బట్ ఇట్ యాడెడ్ మీ అన్ ఆల్రౌండ్ పర్స్పెక్టివ్. ఎడ్యుకేషన్ ఒకటే కాదు. ఎందుకంటే ఐఐటీలో ఎట్లా ఉంటుందంటే దే డోంట్ జస్ట్ అప్రిషియేట్ ఇఫ్ యూఆర్ ఎ నర్డ్. అన్నిట్లో ఉండాలి. ఆటలు ఆడగలగాలి, పాటలు పాడగలగాలి, డ్రామాటిక్స్ చేయగలగాలి, చదవాలి, ఇవన్నీ చేయగలగాలి. సో ఆ 5 years వాజ్ ఎ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు మీ. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ జాబ్ విత్ టీవీఎస్ మోటార్ కంపెనీ. సరే, మీరు ఐఐటికి సెలెక్ట్ అయినప్పుడు ఈ కోర్స్ ఉందని ఐఐటి మద్రాస్కి వెళ్ళారా, లేకపోతే ఎందుకని సెలెక్ట్ చేసుకున్నారా? అప్పట్లో ఐఐటీస్లో 5 top IITs ఉండేవి. ఢిల్లీ, బొంబై, ఖరగ్పూర్, కాన్పూర్ అండ్ చెన్నై. ఇప్పటికీ కూడా అవే 5 ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 10 years నుంచి ఐఐటి మెడ్రాస్ హ్యాస్ బీన్ ర్యాంక్ నెంబర్ 1. సో కౌన్సిలింగ్కి వెళ్ళి ఆ 800 acres ల్యాండ్ అది చూసి అక్కడే జింకలు, అక్కడే నెమళ్ళు,
క్యాంపస్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. ఆ బిల్డింగ్ అదంతా చూశాక నేను ఇంకా ఐఐటి మెడ్రాస్లోనే చదువుతానని డిసైడ్ అయ్యాను. అండ్ అప్పట్లోనే ఇది కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది. ఇదేంటంటే అటు కంప్లీట్ అకాడమియా కాకుండా అకాడమీ అండ్ ఇండస్ట్రీ, అశోక్ లేలాండ్ అండ్ బాష్ 2 కంపెనీస్ కూడా దీనికి సంబంధించిన ల్యాబ్స్ అండ్ కరికులం డిజైనింగ్లో వాళ్ళిద్దరూ భాగస్థులయ్యారు. సో ఇదేదో ఇండస్ట్రీకి దగ్గరగా ఉంది. అండ్ ఓన్లీ అకాడమీయే కాకుండా 6 months ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ ఉంది. సో దాంట్లో భాగంగా అశోక్ లేలాండ్లో 6 months వర్క్ చేశారు. ఇవన్నీ చూసినప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ బ్రాంచ్, రైట్ ఐఐటి అని చూసి ఐ చోజ్ ఐఐటి మెడ్రాస్. నెక్స్ట్ తర్వాత సో ఐఐటి మెడ్రాస్లో 5 years అవ్వగానే సాధారణంగా అందరికీ వచ్చినట్టే నాకు ఐటీ ఆపర్చునిటీస్ వచ్చినాయి, కన్సల్టెంట్ ఆపర్చునిటీస్ వచ్చినాయి, మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ నాకు ఎందుకో కోర్లోనే కంటిన్యూ అవ్వాలనేటువంటి ఆశ ఉండేది. దాంట్లో భాగంగా టీవీఎస్ మోటార్స్ అనేటువంటి కంపెనీలో సీనియర్ R&D ఇంజనీర్గా నేను జాయిన్ అవ్వడం జరిగింది. 1 year అక్కడ వర్క్ చేశాను. టీవీఎస్లో అప్పట్లో ఉన్నటువంటి బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే టీవీఎస్ ఛాంపు, టీవీఎస్ 50 నమ్మ ఊరి వండి అంటారు. అది కాకుండా టీవీఎస్ స్కూటీ బాగా సక్సెస్ అయింది. ఈ 2 కాకుండా టీవీఎస్ విక్టర్ ఒకటి బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత అపాచీ సక్సెస్ అయింది. ఇంకా వేరేదేది ఆ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో ఫిట్ కాలేదు. అప్పుడు U177 అక్కడ కోడ్స్లా ఉంటాయి అనమాట. అలా ఈ CB ట్విస్టర్, యమహా FZ లాంటి వెహికల్స్ని బెంచ్ మార్క్ చేసుకొని నేను తయారు చేసినటువంటి వెహికల్, నేను తయారు చేసిన ఫ్రేమ్ ఉండింది. అది ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అంటే ఒకటే ఫ్రేమ్ ఒక 110cc ఇంజిన్ని 150cc ఇంజిన్ని కూడా అకామిడేట్ చేసినట్టు తయారు చేశాను. మీ కోర్ డిజైనింగ్? ఎస్, మై ఓన్ డిజైన్. ఎస్. సో 1 year అక్కడ చేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్న టైంలో బాష్ నుంచి కాల్ వచ్చింది. బాష్ బెంగళూరు. బాష్ ఈజ్ అగైన్ జర్మన్ బేస్డ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఇట్ ఈస్ వాల్యూడ్, ఐ మీన్ కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, కొన్ని లక్షల కోట్ల టాప్ లైన్ అది. 32 members ఒకరినే సెలెక్ట్ అయ్యాను, దట్ టు ఏ non-MBA. 32 ఇండియా నుంచి 32 ఇండియన్ 32 members. కొంతమంది మర్సిడీస్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది IMAలో MBA చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ IITస్లో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలో ఒక్కనే సెలెక్ట్ అయ్యాను నేను. అప్పట్లో ఎలక్ట్రానిక్ హిచ్ కంట్రోల్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను. ఏంటి ప్రాజెక్ట్ అంటే మన రైతులు దున్నుతున్నప్పుడు ఒకటి యానిమల్ పవర్తో దున్నుతారు, 2 ట్రాక్టర్స్లో దున్నుతారు. ట్రాక్టర్స్ అంతా కూడా మాన్యువల్ ఉండేది అప్పట్లో. హైడ్రాలిక్ ఉన్నా సరే ఫస్ట్ మెకానికల్, తర్వాత హైడ్రాలిక్ ఉండేది. బట్ 2 కూడా చాలా ఇబ్బంది అయింది. అప్పుడు ఏం చేశామంటే 5 components, యాంగిల్ సెన్సర్ అని ఉంటుంది, అంటే దాని పొజిషన్ చూసేది, డ్రాఫ్ట్ సెన్సర్ అంటే ఫోర్స్ చూసేది, కంట్రోల్ ప్యానల్, ECU, హైడ్రాలిక్ వాల్వ్స్, ఇలాంటి 5 components కలిపి మనం టీవీ చూడని ఎట్లా అడ్జస్ట్ చేస్తామో ఆ ట్రాక్టర్ డ్రైవర్ అలా అడ్జస్ట్ చేస్తుంటే అయిపోతుంటుంది. ఎప్పుడు ఇది 2011 to 15 ఆ మధ్యలో ఆ జర్మనీ ప్రోడక్ట్ టెక్నాలజీని ఇండియాకి తీసుకొచ్చే ప్రాజెక్ట్ లీడ్ నేనయ్యాను. చేసి టెఫే, మహీంద్రా, జాన్ డియర్, తర్వాత సెమే ఇలాంటి ట్రాక్టర్ కంపెనీస్ అన్నిటికీ అది తీసుకొని వచ్చి ఇప్పుడు ఆల్ దీస్ ట్రాక్టర్ కంపెనీస్ హ్యావ్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ అమ్మడం. మై జాబ్ ఈజ్ టు డెవలప్ దట్ టెక్నాలజీ అండ్ సెల్ ఇట్ టు ది కస్టమర్స్ అంటే B2B కస్టమర్స్. సో అలా 5 years చేయడం జరిగింది. ఆ తర్వాత మహీంద్రా నుంచి నాకు కాల్ వచ్చింది ముంబై నుంచి. వాళ్ళు ఏంటంటే ఆనంద్ మహీంద్రా గారికి ఒక పెట్ ప్రాజెక్ట్ ఉంది. ఏంటి అదేనంటే ఆటోమోటివ్ ఈకామర్స్ అనే ప్లాట్ఫామ్ తయారు చేయాలని. ఏంటి ఆటోమోటివ్ ఈకామర్స్ అంటే మనకి ట్రిప్స్కి అయినా వెళ్ళాలనుకుంటే ట్రిప్ అడ్వైజర్ ఉంది, ఫుడ్ ఏమైనా చూడాలనుకుంటే అప్పట్లో జొమాటో, స్విగ్గీ ఇంకా రాలేదు, ఇది ఉంది. అలానే ఆటోమోటివ్లో నాకు ఈ స్పేర్ పార్ట్ కావాలన్నా, ఇక్కడ సర్వీసింగ్ చేయాలనుకున్నా, వై షుడ్ ఐ నాట్ గెట్ దోస్ థింగ్స్ యాక్సెసిబుల్ అనేది ఉంది. carworks.com అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దాంట్లో ప్రొడక్ట్, బిజినెస్ అండ్ ఆపరేషన్స్ 3 కూడా నేను చూసుకున్నా. మహీంద్రాకి వెళ్ళాను, 2 years ముంబైలో వర్క్ చేశాను, ప్లాట్ఫామ్ తయారు చేశాము, అన్ని OEMs, అన్ని ఆటోమోటివ్ సప్లయర్స్, తర్వాత ఇండిపెండెంట్ గరాజెస్ దాని మీద చేసి వండర్ఫుల్ ప్రాజెక్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత మ్యారేజ్ జరగడం, సరే తెలుగు వాళ్ళందరికీ ఎట్లా ఉంటుందంటే హైదరాబాద్లో ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు హైదరాబాద్కు వస్తున్నప్పుడు గతి లాజిస్టిక్ అనే కంపెనీ అప్పుడే ఐకియాతో పార్ట్నర్షిప్ అయ్యి లాజిస్టిక్ స్టార్ట్ చేయాలి. ఐకియా పెట్టిన ఆబ్లిగేషన్ ఏంటంటే మీరు నా లాస్ట్ మైల్ డెలివరీస్ EVస్తో మొదలు పెట్టాలి, 20%తో మొదలుపెట్టి 5 years లోపు 100% అవ్వాలి. మనం సాధారణంగా ఇండియన్ కంపెనీస్ ఏం చేస్తాయి, ముందు సంతకాలు పెట్టేస్తారు, పెట్టేసి లాంచ్ అయ్యే టైంకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవి, ఆపరేషన్స్ ఏవి అని ఐకియా అడిగేటప్పటికి అప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి ఐకియా ఆపరేషన్స్ అన్ని డెవలప్ చేసి ఇదే లాస్ట్ మైల్ డెలివరీ ఆపరేషన్స్ని అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, గ్రోఫర్స్ లాంటి కంపెనీస్ కూడా చూపించి వాటిని కూడా మనము డిప్లాయ్ చేసి
నా ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది అప్పుడు జరిగింది. ఇదే ఇయర్లో? ఇది 2018 to 2021 ఆల్మోస్ట్. అది కమర్షియల్ స్పేస్లో మీరు చెప్పేది? కమర్షియల్ స్పేసే. కానీ ఇండివిజువల్ పర్సనల్ స్పేస్లో కార్లు అనేది అప్పుడే జస్ట్ అప్పటికి ఏంటంటే ఫోకస్ బస్సెస్ మీద ఉండేది గమనించినట్లయితే. ఎందుకంటే సాధారణంగా కార్బన్ ఫుట్ ప్రింట్ని ఎలా ఎలిమినేట్ చేయాలి అని వచ్చినప్పుడు ఒక B2C కస్టమర్ని కన్విన్స్ చేయడం కష్టం. మీరు ఎలక్ట్రిక్ 2-వీలర్ కొనుక్కోండి, 4 అంటే క్వాంటిఫైడ్ డిఫరెన్స్ కనిపిస్తే కానీ కొనరు. కానీ బస్సెస్ అనేది కస్టమర్ గవర్నమెంటే, తర్వాత డెసిషన్ మేకింగ్ గవర్నమెంట్. కాబట్టి ఇండియాలో ఫస్ట్ రెవల్యూషన్ ఎక్కడ సక్సెస్ అయిందంటే బస్సెస్లోనే. అప్పట్లో బస్సెస్ ఉండేది. తర్వాత సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ థింగ్ ఏంటంటే 3-వీలర్ పోర్ట్ఫోలియో, ఆటోస్. 3-వీలర్ పోర్ట్ఫోలియోస్లో కూడా కార్గో వాజ్ మోర్ సక్సెస్ఫుల్. ఎందుకు అంటే అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఢిల్లీ గవర్నమెంట్ అప్పుడు ఏం చేసిందంటే గ్రీన్ ట్యాక్స్ అనేది పెట్టింది. సో బయట నుంచి ఏవైనా కొంచెం పెద్ద ట్రక్స్ వస్తే ఆ గ్రీన్ ట్యాక్స్ కట్టే లోపలికి రావాలి, లేదా లోపల తిరగడానికి కూడా రిస్ట్రిక్షన్స్ అవి పెట్టేవి. వీటి నుంచి తప్పించుకోవడానికి మెల్లగా ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈవీస్లో మారాయి. సో రెవల్యూషన్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ ఎలక్ట్రిక్ బస్సెస్, దెన్ కేమ్ టు కార్గోస్, 3-వీలర్ అండ్ 4-వీలర్, అండ్ దెన్ 2-వీలర్స్. నౌ వాట్ వీఆర్ విట్నెసింగ్ ఈస్ 4-వీలర్స్. 4-వీలర్స్ రావడానికి 2016-17 నుంచి 2025 వరకు 10 సంవత్సరాలు పట్టింది, బోత్ టెక్నాలజీ అండ్ బిజినెస్ డెవలప్ అవ్వడానికి. సరే, ఇప్పుడు మీరు ఫస్ట్ వాడిన ఈవీ కార్, ఈవీ వెహికల్, మీ పర్సనల్ వెహికల్ ఏది? ఐరనీ ఏంటంటే వేరేలా అనుకోకూడదు, నేను వృత్తి నిమిత్తం BYD కార్ వాడుతున్నాను, కానీ పర్సనల్గా నేను ఇంకా డీజిల్ వెహికల్ వాడుతున్నాను. రీజన్ కూడా చెప్తాను నేను. నాకు బీయింగ్ ఎ మెకానికల్ ఇంజనీర్, వర్కింగ్ ఇన్ జర్మనీ అండ్ హ్యావింగ్ వర్క్డ్ దే, నాకు చిన్నప్పటి నుంచి అండ్ స్టుట్గార్ట్లో ఉండేటప్పుడు కూడా మర్సిడీస్ బెంజ్ మ్యూజియం అది చూసి ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్. సో చిన్నప్పటి నుంచి నాకు ఎట్లా ఉండేదంటే బెంజ్ కార్ డ్రైవ్ చేయాలి. ఒకటి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి అదొక యాస్పిరేషన్లా ఉంటుంది, ఒక ఇంజనీర్గా ఇట్స్ అ బెస్ట్ ఇంజనీర్డ్ ప్రోడక్ట్, దాన్ని డ్రైవ్ చేయాలనేది. సో నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ తీసుకునేటప్పటికి అన్ఫార్చునేట్లీ మర్సిడీస్లో ఇంకా ఈవీ రాలేదు. వచ్చున్న 1.4 crores అప్పట్లో పెట్టడానికి మనసు వచ్చేది కాదు. సో అప్పుడు ఒక డీజిల్ తీసుకున్నా, ఐఎమ్ ఎంజాయింగ్ దట్. బట్ అగైన్ వర్క్ పరంగా వచ్చేటప్పటికి ఐ డ్రైవ్ ఏ BYD ఈవీ. ఒక డీజిల్ పెట్రోల్ వెహికల్కి ఈవీ వెహికల్కి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో ఏమైనా తేడా గమనించారా? ఏముంటుంది? చాలానండి, చాలా. ఇప్పుడు మనకి అంటే ఎందుకు అడుగుతున్నా అంటే చాలామంది కార్ లవర్స్ వాళ్ళందరికీ ఇంకా ఆటోమేటిక్ ఎంత అడ్వాన్స్ అయినా సరే ఇంకా గేర్ వేసి ఆ కిక్ దానికోసం ఇంకా దాంట్లోనే ఉన్నారు. ఈవీలోకి చాలా మంది రాలా. కానీ ఈవీలో ఉండే కొత్త ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ CVT అంటే కంట్రోల్ వేరియబుల్ ట్రాన్స్మిషన్, విచ్ ఇస్ ఆటోమేటిక్ వర్సెస్ మాన్యువల్, దాని గురించి చెప్తాను. కస్టమర్ ఎక్స్పీరియన్స్ పర్స్పెక్టివ్ ఈ రెండు చెప్తూ ఈవీ పర్స్పెక్టివ్ కూడా తీసుకొస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు. నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఐ థింక్ యు ఆర్ ఆల్సో అన్ ఆటోమోటివ్ లవర్, మీరు కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగాలని నేను అనుకుంటున్నా. సాధారణంగా ఇది అందరికీ ఉంటుందండి, ఆ ఫస్ట్ గేర్లో నేను రేస్తే అది వెళ్ళగలగాలి అనేది, విచ్ ఇస్ ఫేర్. మెల్లగా CVTలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా కాస్త వాటిలో కూడా మాన్యువల్ వచ్చి అవన్నీ వచ్చినాయి. కానీ ఇక్కడ మీరు ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది చూడండి. ఎనర్జీ ఎఫిషియన్సీలో నేను మీకు కొన్ని స్కీమా చెప్తాను. ఇంజన్లో ఫ్యూయల్ బర్న్ అవ్వాలా, ఆ పిస్టన్ లేటరల్ మూమెంట్ రోటరీ మూమెంట్లో క్రాంక్ షాఫ్ట్ మూమెంట్ పిస్టన్లో వచ్చి అది మనకి ట్రాన్స్మిషన్లోకి రావాలా, గేర్ బాక్స్ దగ్గరికి, ఆ గేర్ బాక్స్ దగ్గర నుంచి వీల్స్లోకి వెళ్ళాలి. ఫ్రమ్ అన్ ఎనర్జీ పర్స్పెక్టివ్ చూసుకున్నట్లయితే 33% ఎఫిషియన్సీనే. ఓకే, ఫ్రమ్ ఎ మెకానికల్ ట్రాన్స్మిషన్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లు కూడా అంతే. అంటే దెర్ ఇస్ ఆల్వేస్ వెన్ ఎవర్ థింగ్స్ ఆర్ మెకానికల్ దెర్ ఇస్ ఆల్వేస్ ల్యాగ్ అండి. అది మనం డే టు డే దీంట్లో కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఏదైనా మెకానికల్ ఏదైనా వచ్చినప్పుడు దెర్ విల్ ఆల్వేస్ బి సంథింగ్ ఆల్ ల్యాగ్. వేరస్ డిజిటల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ వచ్చినప్పుడు దేర్ వాంట్ బి ల్యాగ్. సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఫ్యాన్ ఆన్ చేయగానే 5 స్పీడ్లో ఉన్నా సరే ఇట్ విల్ రీచ్ 5 ఓన్లీ సడన్ థింగ్స్. ఎందుకంటే వైల్ మోటర్ ఈజ్ దిస్ థింగ్ బట్ దెర్ ఇస్ అ మెకానికల్ ఎలిమెంట్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. అదే లైట్ వేస్తే ఇలా రాదు, ఆన్ చేయగానే వస్తుంది. నౌ ద సేమ్ థింగ్ బిట్వీన్ ఏ డీజిల్ ఆర్ ఏ పెట్రోల్ కార్ వర్సెస్ ఎన్ ఎలక్ట్రిక్ వెహికల్ కార్. ఎలక్ట్రిక్ వెహికల్ కార్లో మెకానికల్ కాంపోనెంట్స్ ఆర్ లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీల్ ఏంటి, ఇట్స్ ఎ మోటార్. ఏ మోటార్? ఇప్పుడు మన చిన్న టాయ్ కార్స్లో బ్యాటరీలు పెట్టి మోటార్ పెట్టుకుంటారు, ఇది అదే, కాకపోతే దీని కెపాసిటీ ఎక్కువ. అండ్ దానికి వెళ్ళే ఇన్పుట్ కంట్రోలర్స్ కూడా డిజిటల్/ఎలక్ట్రికల్ సిగ్నల్సే. అంటే వెన్ ఐ ప్రెస్ మై యాక్సిలరేటర్, డీజిల్ ఇంజన్ ఏమవుద్ది, వాల్వ్ ఓపెనింగ్ పెరుగుద్ది, వాల్యూమ్ ఆఫ్ ఫ్యూయల్ పెరుగుద్ది, దాని కంబషన్ ఛాంబర్లో కంబషన్ అయ్యే కెపాసిటీ పెరుగుద్ది, ఇవన్నీ జరగాలి.
దీనికి అలా లేదు. స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయిందా, స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిందో. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్లా డ్రైవ్ చేశాను వెన్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఇన్ యూఎస్. అప్పుడు ఇంకా ఇండియాలో టెస్లా రాలేదు. అది ఒక్కసారి యాక్సిలరేటర్ కిక్ చేయగానే నాకు డీజిల్ వెహికల్కి వచ్చిన కిక్ ఏదైతే ఉందో అట్లాంటి అడ్రినల్ రష్ వచ్చింది. సో ఎవరైతే అరే ఈవీస్ టాయ్ కార్స్ కదా, ఈవీస్ చిన్నపిల్లలకి కదా. నేను ఫస్ట్ విన్న కమెంట్ తెలిసి ఈవీ అనగానే పికప్ ఉండవు అనేవారు. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత పికప్ ఉండకపోవడం ఎలా పెడితే రెస్పాన్స్ ఎందుకు ఎగ్జాక్ట్ చెప్తున్నా కదా, అక్కడ మెకానికల్ లాగా లేదు. ఇట్స్ ఆల్ ఎలక్ట్రానిక్ అండ్ ఆ మోటార్ ఈజ్ ఆల్ ప్రోగ్రామ్డ్ కదా. ఇంత కరెంట్ వస్తే ఇంత ఆర్పిఎం. సో ఆ అడ్రినల్ రష్ కావాలనుకునే వాళ్ళకి ట్రస్ట్ మీ మాన్యువల్ కార్ కంటే ఈవీ ఇచ్చే రెస్పాన్స్ అండ్ ఆ రష్ ఈజ్ అమేజింగ్. అండ్ అట్ ద సేమ్ టైం డీసెలరేషన్ కూడా అంతే. ఒక్కసారి యాక్సిలరేటర్ మీద కాల్ తీసాము అని అంటే ద పవర్ టు దట్ పర్టికులర్ ట్రాక్షన్ ఈజ్ కట్ అవుట్. ద మినిట్ యూ అప్లై ద బ్రేక్ అగైన్ ద రెస్పాన్స్ విల్ బి వెరీ క్విక్ అండ్ పాజిటివ్. కాబట్టి బోత్ ఇన్ అన్ యాక్సిలరేషన్ యాజ్ వెల్ as the deceleration mode, EVs are the best in terms of their response time. ఎవరైతే ఆ రష్ చూసుకుంటున్నారో దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ది రైట్ ఈవీ కార్. నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఇంకో మెయిన్ ఇంటెంట్ ఏంటంటే మీకు పెట్రోల్ కార్ అయినా సరే ఎంత స్మూత్ ఉన్నా సరే ఆ ఇంజన్ వల్ల ఎంతైనా కొంత వైబ్రేషన్ ఉంటుంది వెహికల్లో. మీరు ఎంత మంచి కార్ తీసుకుని ఏదన్నా వైబ్రేషన్ అయితే ఎంతో కొంత ఉంటుంది. మీరు సిటీ డ్రైవ్స్లో పెద్ద లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఏమి ఉండదు. మనం జస్ట్ ఏదో ట్రైన్లో కూర్చొని వెళ్తున్నట్టే ఉంటుంది. వైబ్రేషన్ అనేది ఎక్కడ ఉండదు. అదొకటి నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశా. అప్పటి నుంచి నేను ఏంటంటే సరే నెక్స్ట్ కార్ ఈవీకి వెళ్దాం. ఇందులో డౌటే లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా నేను డీజిల్ కార్ డ్రైవ్ చేస్తాను, ఆ రగడ్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం వర్క్ టైంలో ఐ డ్రైవ్ ఎన్ ఈవీ. చాలా అసలు సాఫ్ట్గా స్కూటీ కంటే తక్కువ సౌండ్ వస్తుంది. దీనివల్ల ఏమైందంటే మీకు లాంగ్ డ్రైవ్స్లో కూడా స్ట్రెయిన్ అవ్వడం ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఇంకా కోవిడ్ ఆ టైంలో గమనించినట్లయితే చిన్నపిల్ల ఊపిరితిత్తుల మీద ఆపరేషన్స్ చేసి ఒక న్యూమాలజీ సర్జన్ ఒక ఆయన సెల్ఫీ వీడియో పెట్టాడు. ఏం పెట్టాడంటే, నేను ఫ్యూ ఇయర్స్ బేబీస్ మీద పల్మనరీ ఎఫెక్ట్స్ ఉంటే చూస్తున్నాను. సాధారణంగా బేబీస్ లంగ్స్ అంతా కూడా పింకిష్ కలర్లో ప్యూర్గా ఉండాలి. బట్ నేను గమనిస్తున్నది ఏంటంటే కొన్ని ఇయర్స్గా ఈ పింక్ లంగ్స్ మీద గ్రే కలర్ స్పాట్స్ వస్తున్నాయి. అదేంటి అని అది సాధారణంగా చైన్ స్మోకర్స్కి వచ్చేటటువంటి సిమ్టమ్స్. ఎందుకు ఇలా వస్తున్నాయి? పుడుతూనే అలా పుడుతున్నారా? పుడుతూనే అలా పుట్టడం కాదు, పుట్టంగానే అలా డెవలప్ అవుతున్నాయి. ఎందుకని అని చూసినట్లయితే ద మెయిన్ రీజన్ ఇస్ పొల్యూషన్. నోబడీ టాక్స్ అబౌట్ పోవర్టీ గురించి మాట్లాడతారు, కరప్షన్ గురించి మాట్లాడతారు, క్రైమ్ గురించి మాట్లాడతారు, లేకపోతే క్యాన్సర్ గురించి మాట్లాడతారు, వీటన్నిటి గురించి హార్ట్ అటాక్ గురించి మాట్లాడతారు. కానీ వీటన్నిటిని కాకుండా మనకు తెలియకుండానే మనల్ని మన నెక్స్ట్ జనరేషన్ని చంపేస్తున్నది ఏమిటి అంటే పొల్యూషన్. అది ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, నాయిస్ పొల్యూషన్ కావచ్చు, మల్టిపుల్. సో ఇవన్నీ చూసినప్పుడు నేను ఇఫ్ అట్ ఆల్ ఐ వర్ టు స్పెండ్ మై ఎనర్జీస్, ఎఫర్ట్స్, స్కిల్స్, టాలెంట్స్, ఎనీథింగ్ ఇన్ టు వన్ పర్టికులర్ సెగ్మెంట్ విచ్ విల్ హ్యావ్ ఎనార్మస్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యూచర్ జనరేషన్స్, దిస్ ఈజ్ ఇట్ అని నేను అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. ఇది 2018లో. టోటల్ ఎయిర్ పొల్యూషన్లో వెహికల్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే 30% మాత్రమే. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ నేషన్. మిగతా 70% ఎక్కడి నుంచి అంటే ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీస్ అండ్ అదర్ థింగ్స్. See, we are all said and done a developing economy. Developing economy అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ జరుగుతూనే ఉంటాయి, మన మెట్రో కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంటాయి, దానికి కావాల్సిన సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ వేరే ఫ్యాక్టరీస్ కానీ కోల్ బేస్డ్ ఎనర్జీ ప్రొడక్షన్ కానీ అవన్నీ కావాల్సినవే. దీస్ ఆర్ అన్ఎస్కేపబుల్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు హ్యావ్. కానీ ఈ 30% ట్రాన్స్పోర్టేషన్ వల్ల వచ్చేది ఏది ఉందో అది రెండు రకాలుగా మనకు హెల్ప్ చేస్తుంది. ఎందుకు అంటే మన ఆయిల్ ఇంపోర్ట్ బిల్స్ ఆర్ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ కరెంట్ అకౌంట్ డెఫిషియెంట్. ఎందుకు చెప్తాను వినండి. వాట్ ఈస్ కరెంట్ అకౌంట్ డెఫిషియెంట్? నేను నా యొక్క అకౌంట్స్ నుంచి స్పెండ్ చేసేది డెఫిషియెంట్గా ఉంటే, అంటే నాకు వచ్చే రాబడి కంటే ఎక్కువ స్పెండ్ చేస్తాను అనేది డెఫిషియెంట్. వై మై కరెంట్ అకౌంట్ ఈస్ డెఫిషియెంట్? బికాస్ ఐఎమ్ క్రియేటింగ్ వెల్త్ ఇన్ రూపీస్ అండ్ ఐఎమ్ స్పెండింగ్ ఇన్ డాలర్స్ టు బై వాట్? మేజర్లీ ఎనర్జీ. మన ఆయిల్ ఇంపోర్ట్ బిల్స్ యాజ్ వీ స్పీక్ రైట్ నౌ ఈజ్ అరౌండ్ $170 billion. $1 billion అంటే 8,000 కోట్లు. సో $180 billion అంటే ఇంకా మీరే లెక్క వేసుకోండి. అండ్ మన కంప్లీట్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉండొచ్చు అంటే రఫ్లీ ఒక $200 billion. అంటే మనం ఎంతైతే రెవెన్యూని కానీ వాల్యూని కానీ క్రియేట్ చేస్తున్నామో అందులో $180 billion అఫ్కోర్స్ అదంతా ఆటోమేటిక్గా వాడుతున్నాం అన్నట్లేదు. కానీ
is going again as a tax that we are paying, or money that we are paying to buy oil. సో ఈ పర్టికులర్ వల్ల ఏమవుతుందంటే, నెంబర్ 1, మన ఆయిల్ ఇంపోర్ట్ బిల్స్ తగ్గుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే మంది అవుతుందో, బ్యాటరీస్, ఎనర్జీస్ అంతా ఇన్ హౌస్ అవుతుంది. వీ డోంట్ హ్యావ్ టు డిపెండ్ అపాన్ డీజిల్ ఆర్ పెట్రోల్. దట్ ఈస్ నెంబర్ 1. రెండోది, మన ఎన్వైర్న్మెంట్ కూడా డబల్ అవుతుంది. సో అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మీద ఎందుకు గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది అంటే 2 రకాలు. ఒకటి, వీ షుడ్ బి సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ఎనర్జీ, reduce our oil import bills, reduce our current account deficit. Second thing, this will also help in creating a much better, healthier environment, not just for us, but for the generations to come. ఆ రకంగా ఈవీ ఈజ్ వన్ షాట్. థర్డ్ బర్డ్ కూడా ఉంది చెప్తాను. ఒకప్పుడు ఇండియన్ ఎకానమీ వాజ్ బేసికలీ అన్ అగ్రేరియన్ ఎకానమీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఉత్పత్తి. మెల్లగా 80s, 90s, 2000s వీ బికేమ్ అన్ ఐటీ క్యాపిటల్, an IT driven economy. We missed industrial economy. Agrarian economy ki tarvata IT economy ki majlo industrial economy kuda ochindi, which Europe and US capitalized the best. That's why they are the leaders now. Adi manam miss ayyam. Kani ఆ తర్వాత ఐటీ ఎకానమీ తర్వాత వచ్చింది ఈ-కామర్స్ ఎకానమీ. వీఆర్ ఏబుల్ టు క్యాచ్ అప్. ఈ-కామర్స్లో మనల్ని ప్రస్తుతానికి కొట్టేవారు లేరు. ద వే వీ పెనిట్రేటెడ్ టు Tier 2, Tier 3 రూరల్. యూఎస్లో కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ స్టేడ్ ఇన్ యూఎస్, నాకు ఇక్కడ 10 minutesలో అరే నాకు గెస్ట్లు వస్తున్నారు, కాస్త క్యాండిల్స్ కావాలంటే బ్లింకిట్ ఆర్ స్విగ్గీ ఆర్ ఇన్స్టామార్ట్ దట్ ఐ ఓపెన్, 10 minutesలో క్యాండిల్స్ వస్తాయి. యూఎస్ అట్లా కాదు, కార్ తీయాలి, టోటల్కో దేనికో వెళ్ళాలి, కొనుక్కోవాలి. రైట్. సో ఈ-కామర్స్ ఆల్సో వీఆర్ దేర్. ఆ తర్వాత ఇంకేదైనా ఉంది అని అంటే అది ఈవీ రెవల్యూషన్. ఈవీ రెవల్యూషన్ చైనా ఆల్మోస్ట్ 40 years బ్యాక్ స్టార్ట్ చేసింది. 1980s నుంచే దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ మైన్స్. బ్రెజిల్లో ఎక్కడ కోబాల్ట్ అండ్ లిథియం మైన్స్ కొన్నా దాని ఓనర్ ఎవడు అని వెళ్ళి చూస్తే చైనా. సౌత్ ఆఫ్రికాలో దాని ఓనర్ ఎవరు వెళ్ళి చూస్తే చైనా. సో ప్రపంచంలో ఎక్కడెక్కడ మైన్స్ ఉన్నా దాంట్లో ఇన్వెస్ట్ చేసింది ఎవరంటే చైనా. ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే దే వర్ స్ట్రాటజికల్లీ ఎబుల్ టు డిఫర్ చైనా, ఎందుకంటే మొత్తం ఇంకా దానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇండియాతో వర్క్ చేస్తుంది, అది వేరే విషయం, తర్వాత చెప్తాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్లో ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈవీస్ ఈజ్ గోయింగ్ టు బీ అనదర్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు డెవలప్ నాట్ జస్ట్ యాజ్ ఎ మార్కెట్ బట్ ఏ గ్లోబల్ లీడర్ ఫర్ ద వరల్డ్. అంటే ఇక్కడ తయారు చేయబడినటువంటి వెహికల్స్ ఎక్స్పోర్ట్ అవ్వాలి, ఇక్కడ తయారు చేయబడినటువంటి ట్రాక్షన్ మోటార్స్ ఎక్స్పోర్ట్ అవ్వాలి, ఇక్కడ తయారు చేయబడినటువంటి బిఎంఎస్ కానీ అదర్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ కానీ బ్యాటరీస్ అని కావాలని చెప్పట్లేదు, ఎక్స్పోర్ట్ అవ్వాలి. ఆ ఆపర్చునిటీ ఇప్పుడు మనకే ఉంది. మనం ఇప్పుడు వరల్డ్లో ఏ ప్లేస్లో ఉన్నాం? సో ఫ్రమ్ ఎ పెనిట్రేషన్ పర్స్పెక్టివ్ విల్ బి ప్రాబబ్లీ 6th or 7th ఇన్ ద వరల్డ్. అంత గొప్పగా లేవు. కానీ పెనిట్రేషన్ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్ వర్సెస్ ఈవీ సేల్స్, అది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఫ్రమ్ ఏ వాల్యూమ్స్ పర్స్పెక్టివ్ వీ విల్ డెఫినెట్లీ బీ వన్ అమాంగ్ ది టాప్ 3 or 4. అండ్ మన పెనిట్రేషన్ తక్కువ ఉన్నా సరే, బై ద షియర్ మాస్ ఆఫ్ అవర్ వాల్యూమ్స్, నెక్స్ట్ 7-8 yearsలో చైనా ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా ఉందంటే, పెనిట్రేషన్లో నార్వే ఇస్ ద బెస్ట్. పెనిట్రేషన్లో మోర్ దెన్ 40% ఆఫ్, అగైన్ పెనిట్రేషన్ వాల్యూమ్స్ రెండు డిఫరెంట్. ఒక 100 బళ్ళు అమ్మబడితే అందులో ఈవీస్ ఎవరు ఎక్కువ అమ్ముతున్నారు అనేది పెనిట్రేషన్. అందులో నార్వే, యూరోపియన్ మార్కెట్స్ ఆర్, ఎందుకంటే 40-45% కార్స్ అవి. సెకండ్ హైయెస్ట్ ఎవరు ఉన్నారు అంటే చైనా ఉంది. కానీ వాల్యూమ్స్లో చూసుకుంటే చైనా ఎక్కడో ఉంది. కానీ ఆ వాల్యూమ్లో చైనాకి కాంపీట్ చేయగలిగినటువంటి మార్కెట్ సత్తా ఎవరికి ఉంది అంటే అది మనకి. మీ అనాలిసిస్ ప్రకారం ఎప్పుడు మనం జరగగలం? దిస్ విల్ టేక్ అనదర్ 7 to 8 years అండి. 7 to 8 years. ఎస్. ఈ 4-wheeler ఈవీ అడాప్షన్ అనేది గత 1-2 years స్టార్ట్ అయింది కదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మంత్ లాస్ట్ ఇయర్ టు దిస్ ఇయర్ దేర్ హెస్ బీన్ ఎ గ్రేట్ గ్రోత్. సెప్టెంబర్ కల్లా 1 million units సేల్ అయినాయి. ఎంత డిఫరెన్స్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి గ్రోత్ ఎంత? లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ మనకి CGIలో చూసుకున్నట్లయితే 37% గ్రోత్ ఉంది, ఆల్ ఈవీస్ పుట్ టుగెదర్. ఏదైనా వెహికల్, ఏదైనా టెక్నాలజీ వర్ధిల్లాలంటే రెండేనండి. ఒకటి, దాని డైరెక్ట్ బెనిఫిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ కస్టమర్కి కనబడాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ దాని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా కనబడాలి. ఈ ఫేమ్ 1.0 కానీ ఫేమ్ 2.0 కానీ పాలసీస్ ద్వారా ఏం చేశారంటే, ఆ మెల్లగా సబ్సిడీస్ ఇస్తూ ఎలక్ట్రిక్ వెహికల్కి, రెగ్యులర్ 2-wheelers నుంచి చెప్తున్నాను, ఎలక్ట్రిక్ వెహికల్కి 2-wheelerకి మధ్యన ఉన్నటువంటి సారాంశం తగ్గించారు. ఎప్పుడైతే తగ్గించారో జనాలు ఇది వాడడం మొదలుపెట్టారో, దే స్టార్టెడ్ నోటీసింగ్, అరే నేను 100 రూపాయలు పెట్టి పెట్రోల్ పెడితే నాకు వచ్చే 30 లీటర్లు 40 లీటర్ల బైక్ది చూస్తే నాకేమో ఇంచుమించు 3 రూపాయల నుంచి 4 రూపాయల వరకు పడుతుంది కిలోమీటర్కి. అదే ఇది రూపాయలు అయిపోతుంది 2-wheeler. ఎప్పుడైతే జనాలకి ఇది అలవాటు అయ్యడం మొదలుపెట్టిందో వాల్యూమ్స్ పెరిగినాయి. వాల్యూమ్స్ పెరిగితే ఆటోమేటిక్గా రేట్లు తగ్గుతాయి. సో 2-wheeler penetration has gone very, very, very faster. And especially thanks to some of our Indian companies, Ether, IIT Madras born company.
రైట్. ఎథర్ షోడ్ వాట్ ఎ క్వాలిటీ ప్రొడక్ట్ కెన్ డూ. ఎథర్లో హీరో అవన్నీ కూడా ఇన్వెస్టెడ్. తర్వాత ఓలా, అగైన్ అన్ ఇండియా బేస్డ్ కంపెనీ, షోడ్ వాట్ ఎ క్వాలిటీ అండ్ ఏ ఫాస్ట్ గో టు మార్కెట్ స్ట్రాటజీ ప్రొడక్ట్ కెన్ డూ. ఈ రెండు కాకుండా బిగాస్ అని, అల్ట్రావైలెట్ అని, టార్క్ మోటార్స్ అని, ఇవన్నీ బయట నుంచి వచ్చిన కంపెనీస్ కాదు, ఇండియన్ గ్రోన్ కంపెనీస్ హూ అండర్స్టాండ్ ఇండియన్ కస్టమర్ మైండ్ సెట్ అండ్ డెవలప్ ప్రొడక్ట్స్ అకార్డింగ్లీ. సో 2-వీలర్స్లో ఇంకా ముందు పెట్రోల్వి తగ్గిపోతూ ఉంటాయి, ఈవీస్ పెరిగిపోతుంటాయి. తర్వాత 4-వీలర్స్ది ఇప్పుడిప్పుడే క్యాచప్ అయింది, మల్టిపుల్ మోడల్స్ రావడం, థ్యాంక్స్ టు టాటాస్, రైట్. కొంచెం అఫోర్డబిలిటీ తీసుకొచ్చారు, థ్యాంక్స్ టు మహీంద్రాస్. బోర్న్ ఎలక్ట్రిక్ ఒక సెపరేట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి 6 సిరీస్ అని, 9 సిరీస్ అని ఇంకా అనేక రాబోతున్నాయి. థ్యాంక్స్ టు హ్యుండాయ్, ఆఫ్ కోర్స్ దో ఇట్ ఈస్ నాట్ అన్ ఇండియన్ కంపెనీ. థ్యాంక్స్ టు కియా, థ్యాంక్స్ టు వోల్వో, థ్యాంక్స్ టు మర్సిడీస్ అండ్ ఎవ్రీబడి ఆర్ బిల్డింగ్. ఇప్పుడు ప్రతి కంపెనీలోనూ ఈవీ ఆప్షన్ ఉంది కొనుక్కోవాలనుకుంటే. ప్రతి కంపెనీలోని ఈవీ ఆప్షన్ ఉంది, ఇంక్లూడింగ్ సిట్రియాన్. సిట్రియాన్ వచ్చింది, ఇంకా వోక్స్వ్యాగన్ స్కోడా ఇంకా రాలేదు. వోక్స్వ్యాగన్ స్కోడా ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండి, నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తాయి. సరే, మీరు సీరియస్గా ఈ బిజినెస్లో దిగుదాం అనుకున్నప్పుడు దీంట్లో ఎంత సక్సెస్ అవ్వగలం? ఈ మార్కెట్ రీసెర్చ్ అంతా అయిన తర్వాత ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? మీరే ఓన్గా ఉన్నారా? చెప్తాను. ఎప్పుడైతే నేను ఇది గతిలోంచి చేశానో నాకు క్యూరియాసిటీ పెరిగింది. ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ నుంచి ప్రొడక్ట్ దాంట్లోకి వెళితేనే నాకు ఇంకా నాలెడ్జ్ వస్తుందని చెప్పి అప్పట్లో ఒలెక్ట్రా గ్రీన్, మీకు ఐడియా ఉంటుంది కదా, బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ అమ్మేశాక దెర్ వాజ్ ఎ గ్రూప్ విచ్ స్టార్టెడ్ ఎ కంపెనీ కాల్ ఈటో మోటార్స్. ఈటో మోటార్స్ ద్వారా ఏంటంటే ఎలక్ట్రిక్ 3-వీలర్స్ బోత్ ప్యాసింజర్ అండ్ కార్గో తయారు చేసి వాటిని డెలివరీస్లో వాడాలన్నది ఆ కంపెనీ యొక్క ఉద్దేశం. ఆ ఈటో మోటార్స్ కంపెనీ కోర్ ఫౌండింగ్ టీంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది గతి నుంచి, 4 ఇయర్స్ గతి తర్వాత. అప్పుడు ఈ యొక్క ప్రొడక్ట్స్, వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, వాటి యొక్క నిటిగ్రిటీస్ నేను అర్థం చేయడం జరిగింది. అర్థం చేసుకున్నాక ఒక ఈవీ కంపెనీ పెట్టాలంటే నాకు అర్థమైందంటే కనీసం 20-30 కోట్లు అయితే ఉండాలి. అది నేనైనా రేస్ చేయగలగాలి, లేదా బ్యాంక్ నుంచి అయినా తీసుకురాగలగాలి, మినిమం ఇది. ఈవీ కంపెనీ అంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అప్పట్లో నేను చెప్పేది. సో ఇది మన వల్ల కాదు, కానీ ఇంకా మైండ్ ఉంటూనే ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాను, ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. తర్వాత యూఎస్కి వెళ్ళాను. యూఎస్ నుంచి వచ్చాక నాకు 2 స్ట్రాంగ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కనిపించింది. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ 1, ఈవీస్ అనేవి సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఎక్కడ మనం ఎటు చూసినా పెట్రోల్ బంక్స్ కనిపిస్తున్నాయో, ఎటు చూసినా ఛార్జింగ్ పాయింట్స్ అనేవి కనిపించాలి. అప్పుడు అందరూ రేంజ్ యాంగ్జైటీ అంటారు, కానీ రేంజ్ యాంగ్జైటీని మీరు 1000 కిలోమీటర్లు ఇచ్చినా మరి 1001 కిలోమీటర్ల అనే యాంగ్జైటీ ఉంటుంది. అదే ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ ఉందనుకోండి, మీరు 100 కిలోమీటర్లు ఇచ్చినా ప్రాబ్లం లేదు, 100 కిలో ఏముందప్ప, పక్కనే నాకు ఛార్జర్ ఉంది, ఓ 15 నిమిషాలు కూర్చుంటే అయిపోతుంది. సో నాకు అర్థమైంది ఏంటంటే సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం రేంజ్ యాంగ్జైటీ కాదు, అదేంటంటే అది ఒక కోరికలాగా ఎంత ఇచ్చినా కావాలని ఉంటుంది. బట్ ఇఫ్ యూ కెన్ సాల్వ్ ఛార్జింగ్ యాంగ్జైటీ, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అని ఒక ఐడియా వచ్చింది. అగైన్ ఐ కేమ్ టు వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఇన్ ఈటో. ఆ పెద్ద మనిషి దగ్గరకు వచ్చి నాకు ఇలా ఆలోచన వచ్చింది, ఈ ఛార్జర్ దాంట్లో చాలా మంచి స్కోప్ ఉంది, నేను పరిగెడతాను, బిల్డ్ చేస్తాను, బట్ ఏ బిజినెస్కైనా మనకి కావాల్సింది ఒక మంచి క్యాపిటల్. సపోర్ట్ మీ విత్ దట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కొంతవరకు, ఒక 1.5-2 ఇయర్స్ వరకు. ఈ తర్వాత కంపెనీ దానంతరదే బిల్డ్ చేసి ఇట్ విల్ బికమ్ సస్టైనబుల్ ఉన్నప్పుడు ఆయన ఆల్రెడీ నా యొక్క ట్రాక్ రికార్డ్ అంతా చూశాడు కాబట్టి ఐఐటి మెడ్రాస్, తర్వాత టీవీఎస్, గతి లాజిస్టిక్స్, ఈటో మోటార్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ హ్యాడ్ ది కాన్ఫిడెన్స్. సో అతనుకున్న ఫ్యాక్టరీస్లో ఆయనకు ఒక ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ ఫ్యాక్టరీలో కొంత స్పేస్ నాకు, సరే నువ్వు ఛార్జర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే చేసుకో అని చెప్తూ కావాల్సిన సపోర్ట్, లీగల్ సపోర్ట్ కానీ, సెక్రటరీ కాంప్లైన్స్ సపోర్ట్ కానీ, హెచ్ఆర్ సపోర్ట్ కానీ అది ఇస్తూ, టీమ్ని బిల్డ్ చేసుకోవడానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ, దెన్ హీ సెడ్ యూ బీ దేర్, ఐఎమ్ విత్ యూ, నువ్వు పరిగెట్టు, నేను వెనకతలు ఉంటానన్నా. సో జనవరి 2024లో యూఎస్ నుంచి రాగానే ఒక ఫ్యూ మంత్స్ నేను ఇదంతా చేశాక జనవరి 2024లో ఈ థండర్ ప్లస్ అనేటువంటి బ్రాండ్ స్టార్ట్ చేసి ఫస్ట్ మంత్ మొత్తం బిల్డింగ్ అదంతా చూస్తే 8.3 lakhs చేసాం. 8.3 lakhs చార్జర్స్ అమ్మడము, పెట్టడము, అలా ఇలా. జనవరి 2025 వచ్చేటప్పటికి దట్ 8.3 lakhs has become 83 lakhs per month, 10x growth. ఓకే, మార్చ్ 2025కి వీ క్లోజ్ ద నెంబర్స్ ఎట్ $1.2 million, 10 కోట్లు టాప్ లైన్ చేశాము విత్ 5% పాజిటివ్ ఎబిటా. ఎందుకు ఇది పాజిటివ్ ఎబిటా చెప్తున్నాను,
ఎనీ కంపెనీ ఫస్ట్ 1-2-3 ఇయర్స్ వరకు బర్న్ చేయాల్సిందే. బర్న్ అంటే ఆ వచ్చే రాబడి ఖర్చుల కంటే తక్కువే ఉంటుంది. ఈవీ కంపెనీస్లో మరీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అడాప్షన్ లేదు. ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లోనే ఎక్కువ ఉందంటే ఛార్జింగ్ కంపెనీస్లో ఇంకా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి అడాప్షన్ ఉంటేనే మనకి బిజినెస్ ఉంటుంది. ఇప్పటికీ కూడా ప్రతి ఛార్జింగ్ కంపెనీ పేర్లు నేను చెప్పకూడదు కానీ నా కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ స్టిల్ బర్నింగ్ క్యాష్. అంటే వాళ్ళ పిఎన్ఎల్ చూసుకున్నట్లయితే నెగిటివ్గా ఉంటుంది, కానీ థండర్ ప్లస్ ఇస్ ది ఓన్లీ కంపెనీ విచ్ ఈస్ పాజిటివ్. ఎలా పాసిబుల్ అయింది? దానికి మల్టిపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తాను నేను. మార్చ్ 2025కి 10 crores $1.2 million చేస్తే అక్కడితోనే సక్సెస్ స్టోరీ అనుకుంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 2 quarters జరిగినాయి. ఈ 6 నెలల్లో గత సంవత్సరం అంతా ఎంత చేశామో 6 నెలల్లో అంత చేసేసాం విత్ ఆల్మోస్ట్ 10% ఎబిటా. ఒకటి టాప్ లైన్ పెంచుతూ, 2 బాటమ్ లైన్ అండ్ ఆపరేషన్స్ మేము ఎఫిషియన్సీ తెచ్చుకొని 10% ఎబిటా చేస్తాం. ఈ ఇయర్ ఎంత క్లోజ్ చేస్తామంటే వీఆర్ కాన్ఫిడెంట్ టు క్లోజ్ ఎనీవేర్ బిట్వీన్ 20-30 crores. అంటే లాస్ట్ ఇయర్ 10 crores చేస్తే 3x గ్రోత్ 30 crores. అక్కడి నుంచి 2026 నుంచి ఇంకొక 2-3 yearsలో ఐఎమ్ కాన్ఫిడెంట్ టు బిల్డ్ ఏ 100 crore కంపెనీ ఇన్ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి రాబోతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇప్పుడు మనం మేజర్ టాటా మోటార్స్తో మనకి ఎంఓయూ ఉంది, తర్వాత ఏథర్తో మనకి ఎంఓయూ ఉంది, తర్వాత ఎంజీతో ఎంఓయూ రాబోతుంది, తర్వాత అశోక్ లేలాండ్తో ఎంఓయూ రాబోతుంది. టాటా మోటార్స్లోనే మల్టిపుల్ ఎంఓయూస్ మనకు ఉన్నాయి. అంతేకాకుండా బస్ కంపెనీస్ ఫ్లిక్స్ బస్, టర్నో, జేబిఎమ్స్తో మనకి ఎంఓయూ ఉంది. సో అండ్ ఇవన్నీ కాకుండా ఫ్లీట్ ఆపరేటర్స్, ఓహెచ్ఎం లాజిస్టిక్స్ కానీ, క్విక్ రైడ్ కానీ, శ్రీనిజ క్యాబ్స్, లావిష్ క్యాబ్స్, ఎస్ఎస్ఎల్ లాజిస్టిక్స్, మెజెంటా, మూవింగ్, గ్రీన్ డ్రైవ్, సిటీ డ్రైవ్, యూ నేమ్ ఎనీ ఆఫ్ దీస్ ఐ వుడ్ సే అగ్రిగేటర్ కంపెనీస్ అంటారు, ప్యాసింజర్ కాదు. ప్రతి ఒక్క కంపెనీతో కూడా మనకు టైప్స్ ఉన్నాయి. మీరు అడిగారు కదా ఎలా మీరు ఏంటన్నారు దీన్ని ప్రాఫిటబుల్ తీసుకొచ్చారనేది. మనం ఏమి ఛార్జింగ్ స్టేషన్ పెట్టినా సరే ఛార్జింగ్ స్టేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే రెండేనండి. ఒకటి మంచి ప్లేస్లో పెట్టి ఉండాలి, స్ట్రాటజిక్ లొకేషన్. 2 కరెక్ట్గా ఎంగేజ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎస్టీడీ బూత్ బిజినెస్ పెట్టామనుకోండి, ఎస్టీడీ బూత్లో మనకు డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఎంతమంది ఎక్కువ ఫోన్లో మాట్లాడితే మనకు అంత డబ్బులు వస్తాయి. ఛార్జింగ్ ఈజ్ ఆల్సో ద సేమ్. ఇన్స్టెడ్ ఆఫ్ డైలింగ్ ఇట్ ఈస్ ఎలక్ట్రిసిటీ. సో ఎంగేజ్మెంట్ ఎప్పుడు రావాలి? ఛార్జింగ్ స్టేషన్ నేను పెట్టేసి ఆ కస్టమర్స్ వస్తారని చూస్తే రాదు. అదేంటంటే గాల్లో దీపం పెట్టి చూసినట్టుంటుంది. మనం ఇంటెన్షనల్గా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఈ పార్ట్నర్షిప్స్? ఏథర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థండర్ ప్లస్లో వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటారు. టాటాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా థండర్ ప్లస్లో వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ ఒక స్పెషల్ టారిఫ్స్ ఇచ్చి, అరే నేను ఛార్జింగ్ స్టేషన్ పెట్టాను రా బాయ్, నువ్వు ఇక్కడ పెట్టుకో అని చెప్తాం. ఇలా పెట్టడం వల్ల ఏం చేస్తామంటే ఎంగేజ్మెంట్ అనేది మనం పెంచడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది మా థండర్ ప్లస్ ఫ్రాంచైజీ ఇప్పుడు కొంచెం సక్సెస్ అవుతుంది. సార్ ఎలా సార్ అసలు ఈవీ ఛార్జింగ్ ఫ్రాంచైజీ మీరు ఎలా అంటే మన 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 ప్రోగ్రామ్ ఏంటంటే మీరు ఎంత పెడితే అంత ఆఫ్కోర్స్ 12-18%, 20% రిటర్న్స్ రావచ్చు, కానీ లెస్ దాన్ 12% మీకు వస్తే ఆ గ్యాప్ నేను ఇచ్చేస్తాననేది మా బోల్డ్ స్టేట్మెంట్. ఈ ఫ్రాంచైజ్ దాంట్లోకి వెళ్దాం మళ్ళీ. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్? ఇది కూడా చెప్తాను. మెజారిటీ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ స్టేషన్. సో ఛార్జింగ్ బిజినెస్ 2 ఉంటాయి. స్టేషన్ అంటే ఛార్జింగ్ పాయింట్. స్టేషన్ అనేది ఏంటంటే కల్మినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఛార్జర్స్. అంటే 5-6 ఛార్జర్స్ పెట్టి ఒక పెట్రోల్ బంక్లో ఎలా ఉన్నాయో అనేది అది ఛార్జింగ్ స్టేషన్. ఆ పెట్రోల్ పెడస్ట్రియల్ అనేది ఉంటుందా అది ఛార్జర్. వాటిలో 2 రకాలు ఉన్నాయి. ఏసీ ఛార్జర్స్ అంటే వాల్ మౌంటెడ్ గోడ మీద పెట్టుకునేది చిన్న కెపాసిటీ ఛార్జర్స్. డీసీ ఛార్జర్స్ అంటే మన పెట్రోల్ది పెడస్ట్రియల్ అలా ఉంటుంది కనిపిస్తుంది. సో వీటిల్లో చాలా మట్టుకు మేము మా జడ్చర్లలో ఏదైతే మీకు ఇందాక చెప్పాను కదా ప్లాంట్, ఆ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అండర్ థండర్ ప్లస్ బ్రాండ్. ఈ ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ పెట్టారు? థండర్ ప్లస్ నుంచి ఫస్ట్ అంటే ఎక్కడ? ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్ మీరు చెప్పినట్టుగా ఈటో మోటార్స్ అనే కంపెనీ అమెజాన్కి సంబంధించి కమర్షియలే. ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్ కమర్షియలే. ఇప్పుడు మీ స్ట్రెంత్ కూడా కమర్షియలే కదా? స్ట్రెంత్ కూడా కమర్షియలే, బోత్ ప్యాసింజర్ అండ్ కార్గో. స్ట్రెంత్ కూడా కమర్షియలే. చెప్పాను కదండి, ఎక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ తిరుగుతాయో అక్కడే మనకి బిజినెస్. B2Cని చూసుకొని ఛార్జింగ్ స్టేషన్ పెట్టామా వీ విల్ నెవర్ బి సక్సెస్. అదే చెప్తాను. ఇప్పుడు మీరు ఇచ్చే ఫ్రాంచైజీలన్నీ మోస్ట్లీ B2Cనే ఉంటాయి అవునా? ఫ్రాంచైజీస్ B2C. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఎంతలో పెట్టుకోవచ్చు? ఈ ప్రాఫిట్ జనరేషన్ అనేది ఎన్నాళ్ళు టైం పడుతుంది? అంటే పెట్టిన ఫస్ట్ మంత్ నుంచే తీసుకోవచ్చా? అసలు ఆ మోడల్ మీరు ఎలా డిజైన్ చేశారు? మంచి క్వశ్చన్ రాజు గారు. సాధారణంగా
మనము డిజైన్ చేసిన ఫ్రాంచైజీస్ ప్రకారము 3 స్లాబ్స్ ఉన్నాయి. గోల్డ్, ప్లాటినం, టైటానియం. గోల్డ్ అనేది అప్ టు 30 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేవాళ్ళు. 30 lakhs అవుతుంది. 30 lakhs అవుతుంది. దాంట్లో ఏమవుతుందో కూడా చెప్తాను. ప్లాటినం అనేది 60 lakhs, టైటానియం అనేది 1 crore అండ్ అబౌవ్. మినిమం 30 lakhs ఉండాలి. మినిమం అప్ టు 30 lakhs. అప్ టు 30 lakhs అంటున్నా. అంటే కొంతమంది నాకు 20 lakhs 25 lakhs ఉన్నాయంటే వీ కెన్ కస్టమైజ్ ద ప్రోగ్రామ్ దేర్ ఆల్సో, ప్రాబ్లమ్ ఏం లేదు. ఈ 30 lakhsలో ఏమేమి వస్తుందంటే కంప్లీట్ ఛార్జింగ్ స్టేషన్ వస్తుంది. ఎన్ని ఉంటాయి? 2 గన్స్ ఉంటాయి. 2 గన్స్ ద్వారా కూడా 30 kilowatt ఆఫ్ ఎనర్జీ మనకి బయటకు వస్తుంది. అంటే 60 kilowatt డీసీ ఛార్జింగ్ స్టేషన్ పాయింట్స్ అంటాము, దాని ద్వారా వస్తుంది. దాంతోపాటు చిన్నగా 7.4s కొన్ని 3.3s కూడా పెడతా ఉంటాం. దీనికి ఇంచుమించు ఒక 100 గజాల ప్లేస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 2-wheeler ఛార్జ్ చేసుకోవచ్చు, 2-wheeler అవ్వచ్చు, 3-wheeler అవ్వచ్చు, 4-wheeler అవ్వచ్చు, కమర్షియల్ బస్సెస్ అన్ని. బస్సు కావాలంటే 240 అండ్ అబౌవ్. అంటే మీకు 1 crore అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తేనే బస్. కొంచెం కాస్ట్లీ, బట్ వీటిలో బస్ తప్పించి మిగతావన్నీ అవుతాయి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టాక 2 months అనేది కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్ నా దగ్గర ఇంత ప్లేస్ ఉంది, హైవేలో ఉంది ఇలా అంటే, ఇప్పుడు 30 lakhs నా దగ్గర ఉన్నాయండి, ప్లేస్ కూడా నేనే చూసుకోవాలా, మీకు సజెస్ట్ చేయాలా? రెండు ఉన్నాయి. ఒకవేళ మీకు ప్లేస్ ఉందనుకోండి, మీకు వచ్చే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు? రెంటల్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్లేస్ లేదనుకోండి, మీరు మా దగ్గర ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి వస్తారు. నా దగ్గర 30 lakhs ఉన్నాయి, నేను ఈవీ బిజినెస్లో ఎంటర్ అవ్వాలి. ఎలా ఎంటర్ అవ్వాలని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వస్తే మీకోసం ప్లేస్ మేమే వెతుకుతాం. మేము వెతికామంటే ఇంకా ఆటోమేటిక్గా దాని స్టాటిస్టిక్స్ అవన్నీ చూసుకొని వెతుకుతాం. మీ తరపు నుంచి ఆ యొక్క ప్లేస్ ఓనర్తో మేమే రెంటల్స్, లీజ్ డీడ్స్ అవన్నీ మాట్లాడతాం. మీ తరపు నుంచి డిస్కామ్స్కి ఎటువంటి పర్మిషన్స్ ఏమేమి కావాలో, ట్రాన్స్ఫార్మర్, ఎల్టీ, హెచ్టీ అన్ని కనెక్షన్స్ మేమే తీసుకుంటాం. మీ తరపు నుంచి దాని యొక్క సివిల్ వర్క్, క్యానపీ వర్క్ అంతా మేమే చేసి పెడతాం. ఇదంతా చేయడానికి 45 days to 60 days టైం పడుతుంది. 60th day నుంచి కూడా సాధారణంగా ఎఫ్డీలో పెడితే 6 to 7%, మ్యూచువల్ ఫండ్స్ పెడితే 10 to 11%, మార్కెట్లో పెడితే 12 to 15% అన్ప్రెడిక్టబుల్ వచ్చేది. సో మనం ఏం చెప్పామంటే ఫ్రమ్ 61st day ఆన్వర్డ్స్, అంటే ఫస్ట్ ఛార్జింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాంట్లో ఎంగేజ్మెంట్ తీసుకొచ్చే బాధ్యత, ఆపరేషన్స్ చేసే బాధ్యత నాదే. అన్నీ నేనే చూసుకుంటా. ఆ మోడల్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్. సో ఏం చేస్తున్నామంటే ఆ 61st day నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్, ఒకవేళ మీకు 30 లక్షలు పెట్టారు, ది ఎక్స్పెక్టేషన్ 12% అంటే సంవత్సరానికి 3.5 లక్షలు రావాలి రఫ్లీ. పొరపాటున 3 లక్షలు వచ్చింది అనుకోండి, ఆ 60 లక్షలు నో క్వశ్చన్స్ ఆస్క్డ్, వీ విల్ డూ ది వైబిలిటీ గ్యాప్ ఫండ్. ఆ 60,000 మేము ఇచ్చేస్తాం. ఒకవేళ మీకు ఎక్కువ 15% వచ్చింది అనుకోండి, తీసేసుకోం. మీ దగ్గరే 30 లక్షలు పెట్టాయి, 4.5 లక్షలు వచ్చింది అనుకోండి, మీకు 12% అన్నా కాదని చెప్పి ఆ 5 తీసేసుకో. ఎందుకు ఈ రిస్క్ ఎందుకు చేస్తున్నారు? ఏదో మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు కదా. రిస్క్ ఎందుకు చెప్తాను. మీరు ఇందాక స్టార్టింగ్ క్వశ్చన్ అడిగారు, ఏంటి నాకు ఒక మంచి కారు ఉంది, మంచి కారు ఉంది, ఈవీకి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ వెళ్ళాలా వద్దని చాలా అపోహలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ కొనడానికే ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం, ఛార్జింగ్ బిజినెస్ను ఇన్వెస్టర్గా రమ్మంటున్నాం. వినియోగదారుడికే కాన్ఫిడెన్స్ లేదు, ఇన్వెస్టర్కి ఎట్లా కాన్ఫిడెన్స్ వస్తుంది? ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికే నేను మా కంపెనీ సూపరు రండి అంటే ఎవరు రారు, అది రిజల్ట్స్లో చూపించాలి. అందుకే ఆ కాన్ఫిడెన్స్ మేము ఏమంటున్నామంటే, నీకు ఏమైనా పర్వాలేదు 12% నేను ఇస్తాను రా బాయ్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది స్టెల్త్ మోడ్లో మార్చిలో మొదలుపెట్టామండి. ఒక 1.5 year అండర్స్టాండ్ చేసుకుని మాకే పట్టింది. మీరు నమ్మరు, ఫస్ట్ ఫ్రాంచైజీ ఉన్నారు ఎవరో తెలుసా? ఒక అమ్మాయి, MBA ఫినిష్ చేసిన అమ్మాయి, వాళ్ళ నాన్నగారు హైకోర్టులో లాయరు. నాన్న నాకు ఈ కార్పొరేట్ ఇష్టం లేదు, ఐ వాంట్ టు బి ఎన్ ఆంటర్‌ప్రెన్యూర్ అన్నప్పుడు, ఈయన నేను గతిలో కలీగ్స్. ఈయన గతి లీగల్ హెడ్గా ఉండేవారు, నేను ఈవీ బిజినెస్ హెడ్గా ఉండేవారు. ఆయన ఫోన్ చేసి ఇలా రాజీవ్ గారు ఇలా అనుకుంటున్నాము ఏమనంటే, నథింగ్ టు వరీ రండి అని చెప్పి మెట్టుగూడలో ఫస్ట్ ఫ్రాంచైజీ వాజ్ ఇనాగ్రేటెడ్ బై అ గర్ల్. ఎంత ఇన్వెస్ట్మెంట్? ఆమె అప్పుడు 7 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసింది. అండ్ షీ గెట్స్ మోర్ దెన్ 12,000 rupees ఎవ్రీ మంత్ రఫ్లీ వస్తూనే ఉంటుంది. ఇది చూశాక మంగళగిరి నుంచి మాకు ఫోన్ వచ్చింది. మంగళగిరి నుంచి ఫోన్ వచ్చి, వాళ్ళకు ఒక చిన్న హోటల్ ఉంది, హోటల్ బయట అగైన్ షీజ్ ఏ హౌస్ వైఫ్, ఈమె స్టూడెంట్, ఈమె హౌస్ వైఫ్. మంగళగిరిలో ఒక చిన్న 30 kilowatt DC ఛార్జింగ్ స్టేషన్ 10 lakhsలో పెట్టాం. అది కూడా వెరీ సక్సెస్ఫుల్ రన్నింగ్. ఇంకా ఆ తర్వాత మీకు చెప్పినట్టుగా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఆ US రిటర్న్స్, వీళ్ళందరూ కూడా వచ్చి టికెట్స్ వేసి పెరిగింది, సార్ మేము పెద్ద చేద్దాం. హోటలర్స్ వచ్చారు.
సార్ మా దగ్గర హోటల్ ఉంది, కాకపోతే మాకు తెలుసు ఈవీ కార్లు అవన్నీ వస్తూ ఉన్నాయి, హోటల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఛార్జర్ ఉందా అని అడుగుతూ ఉన్నారు, మీరేమైనా మాకు హెల్ప్ చేయగలంటే హోటల్స్ కోసం సెపరేట్ ప్రోగ్రామ్ ఒకటి రెడీ చేసాం. ఎప్పుడైతే ఇదంతా చేసామో మార్చి నుంచి మాకు ఆగస్ట్ వరకు కూడా కాస్త దీన్ని మెచ్యూర్ చేయడానికి జరిగింది. ఇంకా సెప్టెంబర్ నుంచి మా ఆఫీస్కి మీరు వచ్చినట్లయితే విజిటర్స్ వస్తూ ఉంటారు. ఎందుకు వస్తూ ఉంటారంటే సార్ మాకు ఫ్రాంచైజీలో పెట్టాలి. ఇండియన్స్ ఎట్లా అంటే చాలా సేవ్ చేసుకుంటారండి. కొంతవరకు సేవ్ చేశాక దాన్ని ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలంటుంది. రెండు ఇన్వెస్ట్మెంట్ కన్వెన్షనల్గా వస్తున్నాయి. రియల్ ఎస్టేట్లో పెడతాము, గోల్డ్లో పెడతాము. రియల్ ఎస్టేట్లో 30 లక్షలకి ఈ రోజుల్లో ఏం రాదు, గోల్డ్లో 30 లక్షలు పెట్టడానికి మనసు రాదు. కానీ నాకు రిటర్న్స్ కావాలి ఏమంటే అందుకని ఆ రేంజ్లో మనము స్టార్ట్ చేసి ఒకవేళ కమర్షియల్గా పెద్దగా చేయాలనుకున్న వాళ్ళకి 1 year వరకు. సో ఈ 6 months యొక్క ఏమంటారు లెర్నింగ్స్ తీసుకొని మోడల్ బాగా మెచ్యూర్ అయింది. ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మీరు అడిగారు ఎందుకు ఇస్తున్నారు మీరు 12% అంటే ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మనం 12% ఇస్తాం. ఇట్లా మీరు 12% తక్కువ వస్తే నేను మీకు రీపే చేస్తా అంటున్నారు కదా, అలా సిచ్యువేషన్ వచ్చింది ఎంతవరకు? ఎవరికి రాలేదనంటే కరెక్ట్ కాదు, వచ్చినాయి. అదే మంగళగిరిలో చూసుకున్నట్లయితే వాళ్ళకి month 1 నుంచి కూడా 18 to 21% వస్తున్నాయి. ఓకే, రూపాయి ఇవ్వలేదు మేము. ఎందుకు వస్తున్నాయంటే హోటల్ బయట. అండ్ ఆ పర్టికులర్ ఆంటర్ప్రినర్ ఎవరైతే ఉన్నారో షీఈస్ వెరీ యాక్టివ్. సో ఇక్కడ ఏంటంటే 2 wheelers పెట్టుకున్నాడు, ఆయన 3 wheelers పెట్టుకున్నాడు, 4 wheelers పెట్టుకున్నాడు. ఇప్పుడు మంగళగిరిలో కూడా 4 wheelers అమెజాన్ బిగ్ బాస్కెట్ బాగా పెరిగినాయి. వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటారు, టీ తాగుతారు, అన్నీ చేసుకుంటారు. షీఈస్ ఎర్నింగ్ ఎ వెరీ గుడ్ అమౌంట్. ఇవన్నీ కూడా న్యూస్లో కూడా వచ్చినాయి, మీకు ఆర్టికల్ షేర్ చేస్తాం. ఇప్పుడు తర్వాత ఇలా 30 lakhs పెట్టి నేను పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో మీ పార్టిసిపేషన్ ఏంటి, ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ ఏంటి రన్నింగ్లో? మా ఫ్రాంచైజీ అన్నీ కూడానండి రాజు గారు ఫ్రాంచైజీ ఇన్వెస్టెడ్, కంపెనీ ఆపరేటెడ్. నేను డబ్బులు పెట్టడం కాకుండా దాంతోపాటు మ్యాన్ పవర్ కానీ మిగతా మీది లేదు, అంతా మేమే చూసుకుంటాం. ఆ ఛార్జింగ్ స్టేషన్ని రన్ చేసే బాధ్యత మ్యాన్ పవర్ మీరే పెడతారు, మ్యాన్ పవర్ కూడా మేమే పెడతాం, అదంతా ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాం, టెక్నీషియన్ మేమే పెడతాం. సో ఫ్రాంచైజీ ఓనర్కి ఒక రకంగా చెప్పాలి అంటే 2 రకాలు ఉన్నాయి. అరే నేను డబ్బులు పెట్టే స్లీపింగ్ పార్ట్నర్గా ఉండాలి అనుకుంటే బెస్ట్ ఇది. డబ్బులు ఇందులో పార్క్ చేశాడు, మిగతా అప్లికేషన్స్ చేసుకోవచ్చు. నేను కూడా కాస్త బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాను, కాస్త అక్కడికి వెళ్ళి చేస్తాను, చేసుకోవచ్చు. వీ డోంట్ స్టాప్. కానీ ఆపరేషన్స్ అన్నీ కూడా కంప్లీట్లీ డన్ బై అస్. థండర్ ప్లస్ ఇదంతా మీకు మళ్ళీ ఎక్స్ట్రా బర్డెన్ కదా, ఎందుకని? రెండండి, మీకు మొదటగా చెప్పింది ఏంటి, ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఎప్పుడు సక్సెస్ అవుద్ది అంటే ఎంగేజ్మెంట్ పెరిగినప్పుడు. ఎంగేజ్మెంట్ B2C వల్ల రాదు, B2B వల్ల వస్తుంది. B2Bకి కావాల్సింది ఫస్ట్ క్లాస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక పర్టికులర్ కస్టమర్కి నేను నెలకి 20 లక్షలు బిల్లింగ్ చేస్తున్నాను అనుకోండి, 20 లక్షలు బిల్లింగ్ చేస్తున్నా. ఆ కస్టమర్కి అరే ఇది పని చేయట్లేదు, ఈ గన్ పని చేయట్లేదు, ఆ పవర్ రావట్లేదు, ఈ పవర్ అప్ అనేది ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ హ్యాజల్. నీకు ప్రాబ్లం ఉంటే నా వాడు ఉన్నాడు అక్కడ, వెంటనే యూ విల్ బీ సాల్వింగ్. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే 20 lakhs దగ్గర 25, 30, 40 lakhs తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మేము ఆపరేషన్స్ అంతా కూడా మేమే రన్ చేస్తాం. ఇందాక మీరు మాట్లాడుతూ అక్కడ ఏదో కొంచెం డిప్ వచ్చిందని కొంచెం ప్రైసెస్ తగ్గించామన్నారు కదా, జనరల్గా కిలోవాట్కి ఎంత, మీకు ఎంత? B2Cకి అరౌండ్ 20 రూపీస్ అండి కిలోవాట్కి. మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? 20 రూపీస్ మనం ఛార్జ్ చేస్తాం. మీకు పడే చెప్పమంటారా? చెప్పండి. సరే, అంటే గ్రాస్ మార్జిన్ లెవెల్లో చెప్తాను. ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్ మీటర్, మనం అన్నీ కూడా ఈవీ మీటర్సే ఉంటాయి, కేటగిరీ 9 మీటర్స్ అంటాం. కేటగిరీ 9 మీటర్ తీసుకుంటే తెలంగాణలో దాని ఇన్పుట్ కాస్ట్ రఫ్లీ అరౌండ్ 8 to 8.5 రూపీస్ పవర్ కాస్ట్ మాత్రమే. ఆంధ్రాలో 8 to 9.5 రూపీస్ మీరు గవర్నమెంట్కి పే చేయాల్సింది, చేయాల్సింది కరెంట్ వాడినది. సో ఆ 9 రూపీస్ నుంచి ఈ 20 రూపీస్ వరకు రేట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, అది మన మీ కంట్రోల్లో ఉంటుంది. మన కంట్రోల్. దాంట్లో గవర్నమెంట్ రూల్స్ ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏమి కూడా అప్పర్ సీలింగ్ పెట్టలేదు. ప్రస్తుతానికి పెడతారంటే డెఫినెట్లీ పెడతారు. అందుకే చెప్తున్నా, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఎనీబడి టు మిల్క్ ద కౌ. ఈ దాంట్లో 15 రూపాయలు పెట్టాలా, 16 రూపాయలు పెట్టాలా, 18 రూపాయలు పెట్టాలనేది 2-3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ పెరిగింది అనుకోండి, మీరు రేట్ తగ్గించుకోవచ్చు. లేదా ఛార్జింగ్ స్టేషన్ మీరు ఫాస్ట్ది పెట్టారనుకోండి, రేట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకే కాఫీ రాజు గారు, నేను రోడ్డు మీద తాగితే 10 రూపాయలు అయిపోద్ది, స్టార్ బక్స్కి వెళ్ళి తాగితే 200 అవుతుంది. సో ఆ డిఫరెన్షియేషన్ మనం ఇస్తాం. ఇంకోటి, ఇప్పుడు 30 lakhs పెట్టి ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నాను, మీరు ఆల్రెడీ పార్ట్నర్షిప్ చేసుకున్నారు కాబట్టి బిజినెస్ వస్తూనే ఉంటుంది. మినిమం ఎంత జనరేట్ చేయొచ్చు నేను మంత్కి, మ్యాక్సిమం ఎంత జనరేట్ చేయొచ్చు? మాకున్న దాని ప్రకారం మినిమం 15% ఈజీగా వచ్చేస్తుంది రాజు గారు.
మ్యాక్సిమం యూ కెన్ గో అప్ టు 18-20%. అంటే మంత్లీ ఎంత ఒక యావరేజ్గా చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షలు పెట్టుకున్నోడికి 15% అంటే 4.5 లక్షలు పర్ యానం, అంటే నెలకు 40,000 వరకు వస్తుంది. హైయెస్ట్ ఎంత వరకు వస్తే 20% వేసుకుంటే 6 లక్షలు. ఈ 40,000 అతనికి మళ్ళీ ఖర్చు ఉంటుందా? 40,000 అన్నది హిజ్ నెట్ రెవెన్యూ, ఖర్చులు పోగా. ఆ శాలరీస్ అన్ని తనే పెట్టుకోవాలా? శాలరీస్ ఆ బిజినెస్ మోడల్లో భాగంగా ఇవన్నీ పోగా ఆయనకి చేతి మిగిలేదు 40,000. ఇంకా 40,000లో మళ్ళీ మనం ఏమి తీసుకునేది లేదు. చేయగా మీరు చెప్పేది 15% వరకు మ్యాక్సిమం యావరేజ్గా ఉంటుంది. 15% యావరేజ్, వర్స్ట్ కేస్ 12% చెప్పాం మనం. హైయెస్ట్ కెన్ గో అప్ టు 18-20%. మళ్ళీ ఇలా కూడా చెప్పను నేను, ఎలా 30 lakhs పెడితే 2 సంవత్సరాల్లో డబుల్ అయిపోతుంది అట్లా కూడా కాదు. ఎందుకంటే ఈవీ బిజినెస్ అనేది ఇట్స్ 24 hours ఉంటుందండి. 24 hours ఎంగేజ్ చేస్తే కొంత ఎనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం 30 kilowatt అనుకుందాం, చిన్న 60 kilowatt తీసుకుందాం. 60 kilowatt DC మీరు పెట్టారు అంటే గంటకి 60 యూనిట్స్ ఇస్తుందని. ఆ 60 యూనిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 20 గంటలు అయిందనుకోండి, రోజుకి 1200 యూనిట్స్. యూనిట్ మీద 8 రూపాయలు 18 రూపాయలు అనుకుందాం, 10 రూపాయలు గ్రాస్ మార్జిన్ అనుకుందాం అనుకోండి. 12,000 ఇంటూ కరెక్టేనా, 60 into 20 అంటే 1200, 1200 into 10 అనుకుంటే 12,000, రోజుకి 12,000 వస్తున్నట్టు. 30 రోజులు ఎలా వస్తుందంటే 12,000 ఇంటూ 3.6 లక్షలు. ఇది ఎప్పుడు 20 గంటలు, కానీ 20 గంటలు అవ్వదు. జనరల్గా ఎంత ఉంటుంది? జనరల్గా ఇప్పుడు మార్కెట్లో 1.5 to 2 hours అన్నది ఎంగేజ్మెంట్ అండి. ఈవీ థండర్ ప్లస్లో హైయెస్ట్ ఎంగేజ్మెంట్ 6 to 7 hours వస్తుంది. అండ్ మన దాంట్లో యావరేజ్ ఎంగేజ్మెంట్ అరౌండ్ 3 to 4 hours వస్తుంది. 3 to 4 hours టచ్ అవ్వగానే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. అంటే మనం పెట్టిన డబ్బులు మనకి ఫినాన్షియల్ కాస్ట్ అనుకుందాం. ఇప్పుడు 60 లక్షలు 30 లక్షలు ఆయన ఫినాన్షియల్ కాస్ట్లు తెచ్చుకుంటే 10% 11% ఇంట్రెస్ట్ అనుకుందాం. ఆ ఫినాన్షియల్ కాస్ట్ తర్వాత ఆపరేషన్ ఎక్స్పెన్స్ అంతా వచ్చేస్తుంది. ఎప్పుడు 3 to 4 hours. 4 hours దాటాకంతా ప్రాఫిట్స్. ఎక్కువ ఎంగేజ్మెంట్ ఎక్కడ హైవేస్ పైన వస్తుందా, సిటీస్లో వస్తుందా? ఎక్కువ ఎంగేజ్మెంట్ డెఫినెట్లీ హైవేస్ పైన వస్తుందండి. ఎందుకు హైవేస్ పైన వస్తుందంటే బస్సెస్, ఇప్పుడు ఒక కార్ వచ్చి ఛార్జింగ్ పెడితే మహా అయితే 30 నుంచి 50 యూనిట్లు తీసుకుంటుంది. అదే బస్సు వచ్చి ఛార్జింగ్ పెడితే 250 యూనిట్లు తీసుకుంటుంది. అంటే 5 times అదే టైంలో, అదే హాఫ్ అన్ అవర్ టు 1 hour టైంలో. సో ఫ్రమ్ ఏ వాల్యూమ్ పర్స్పెక్టివ్ డెఫినెట్లీ హైవేస్లో ఎస్పెషల్లీ హోటల్ కానీ ల్యాండ్ కానీ ఉన్న వాళ్ళకి ఇట్స్ గోల్డ్ మైన్. అలా కాకుండా సిటీస్లో కొంచెం లాజిస్టిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి లాంటి ఏరియాస్, కొండాపూర్ మాదాపూర్ లాంటి ఏరియాస్, ఆ తర్వాత అటు కోంపల్లి ఎక్కడైతే కొంచెం వేర్ హౌసెస్, లాజిస్టిక్స్, పీపుల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడ కూడా ఒక 100-200 గజాల ప్లేస్లో పెట్టుకున్నట్లయితే మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో బయలుదేరి విజయవాడ వెళ్ళడానికి నాకు పెట్రోల్ వెహికల్, నా వెహికల్కి అయితే 2,500 అలా అవుతుంది, 3,000 అవుతుంది. 3,000 అవుతుంది. ఒక నా డ్రైవింగ్ దీన్ని బట్టి. అదే ఈవీ కార్కి అయితే నేను దీన్ని ఎంత తగ్గించుకోవచ్చు? సింపుల్ అండి. మీరు పెట్రోల్ కార్ అంటున్నారు కదా, మైలేజ్ ఎంత మీ కార్ది? హైవే పైన అయితే 15 వస్తుంది. 15 వస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ పాయింట్ టు పాయింట్ మీకు ఎంత డిస్టెన్స్ రఫ్గా చెప్పండి? 300 అనుకోండి. 300 అనుకుందాం. అంటే మీకు 20 లీటర్లు కావాలి. 20 లీటర్లు అంటే ఇప్పుడు పెట్రోల్ 120, 110, 2,500 రూపీస్ మీకు పడుతుంది. ఇప్పుడు మనము ఒక BYD కార్ అనేది చూసుకుందాం అనుకుందాం, రీజనబుల్ కార్. BYD కార్ బ్యాటరీ సైజ్ అరౌండ్ 40 నుంచి 60 kWh ఉంటాయి. పర్ ఈచ్ kWh బ్యాటరీ 10 kilometers రేంజ్ వస్తుంది. ఓకే, అండ్ 40 యూనిట్స్ అంటే మీరు ఇంటి దగ్గర పెట్టుకున్నారనుకోండి, అది 7 రూపీస్, 8 రూపీస్, 10 రూపీస్ మొత్తము. ఫర్ ఎగ్జాంపుల్ 30 kilowatt అనేది ఎనర్జీ మనం చూసుకున్నట్లయితే ఇది మొత్తం ఇంటి దగ్గర పెట్టుకున్నట్లయితే ఇంటూ 10 రూపీస్ 300 రూపీస్లో అయిపోతుంది. లేదు మా నాటి ఛార్జింగ్ స్టేషన్స్కి వచ్చారనుకోండి 15 to 20 రూపీస్ మధ్యలో ఉంటాయి. సో ఆన్ అన్ యావరేజ్ మనము 18 రూపీస్ 7 రూపీస్ తీసుకున్నట్లయితే 30 యూనిట్స్ ఇంటూ 17, 500 రూపీస్. రైట్, ఇంటి దగ్గర పెట్టుకుంటే 300 రూపాయలు, మా దాంట్లో పెట్టుకుంటే 500 రూపీస్. 500 రూపీస్లో మీరు ఈ 300 kilometers కవర్ చేయొచ్చు. వర్సెస్ 2,200, 2,300 రూపీస్, ఆల్మోస్ట్ 4 to 5x టైమ్స్ ఫర్ ఏ పెట్రోల్ కార్. డీజిల్ కార్ చూసుకున్నట్లయితే దాని ప్రకారం. సరే, ఇంకా మీ బిజినెస్ మోడల్లోకి వద్దాం. మీ టార్గెట్, ఇప్పుడు మీ బిజినెస్ టార్గెట్ ఇండివిజువల్ కస్టమర్సా? అంటే కస్టమర్స్ అంటే ఏంటి? మీరు ఛార్జింగ్ స్టేషన్స్ ఆల్రెడీ సెట్ చేసి మీ దగ్గరికి వచ్చి ఛార్జ్ చేసుకునే కస్టమర్సా, లేకపోతే ఫ్రాంచైజ్ మోడలా? మీరు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? కస్టమర్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి వెహికల్ ఓనర్స్ ఆర్ ప్రైమరీ ప్రయారిటీ. అంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వాడే కస్టమర్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నది అదే మా ప్రైమరీ ప్రయారిటీ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఒకటి నేను సొంతగా ఇన్వెస్ట్ చేస్తూ నేను ఎక్స్పాండ్ అవ్వాలి, లేదా ఇది మంచి ఆపర్చునిటీ ఉంది మీరు కూడా ఇన్వెస్ట్మెంట్లో పాలిభాగస్తులు కావాలి అనేది ఉంది. సో అది మా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. నేను ఎక్స్పాండ్ అవుతూ నాతో పాటు నలుగురు తీసుకుని వస్తాను. సో దిస్ విల్ బి ఆల్వేస్, దిస్ ఇస్ మై నెక్స్ట్ ప్రయారిటీ. ఫ్రాంచైజ్ అనేది నా నెక్స్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ 2-3 yearsలో మీ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ 2-3 yearsలో ఇప్పుడు ఆల్రెడీ మేము అనుకున్న దానికంటే ఫర్ ఎగ్జాంపుల్
మేము సరే ఒక 5,000 స్టేషన్స్ మనం పెడదామని అనుకుంటే టాటా మోటార్స్ వచ్చి లెటస్ డూ ఇట్ టుగెదర్ అన్నారు. సో అదే మొన్న ఎంఓయూ, రైట్? సో మేము టాప్ లైన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటికి మాకు ఇన్స్టాల్డ్ కెపాసిటీ అరౌండ్ ఒక 15 మెగావాట్ ఉందండి. దాన్ని ఇమీడియట్గా కమింగ్ 12 to 18 monthsలో ఒక 50 మెగావాట్ చేయాలని, ఆ తర్వాత నుంచి దాన్ని ఒక 100 మెగావాట్ చేయాలన్నది మా యొక్క ఉద్దేశం. ఇందులో భాగంగా నెక్స్ట్ 4-5 yearsలో ఫ్రమ్ ఏ రైట్ నౌ 10 crore 20-30 crore కంపెనీ, ఇంకో 3 to 4 yearsలో వీ వాంట్ టు బీ 100 crore కంపెనీ. 100 crore కంపెనీ అట్ అరౌండ్ అట్లీస్ట్ 50 మెగావాట్ ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఎక్కడెక్కడ ఫోకస్ ఉండబోతుందంటే నెక్స్ట్ హైవేస్. హైదరాబాద్ టు విజయవాడ మేము ఎలక్ట్రిఫై చేశాము, విజయవాడ టు వైజాగ్ ఎలక్ట్రిఫై అయిపోయింది. ఇప్పుడు విజయవాడని కేంద్రీకరంగా చూసుకొని విజయవాడ చెన్నై, విజయవాడ బెంగళూరు, అలానే హైదరాబాద్ తీసుకొని హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, అలానే చెన్నై నుంచి తీసుకొని చెన్నై పాండిచ్చేరి, చెన్నై తిరుచి, చెన్నై కోయంబత్తూరు, చెన్నై సేలం, ఇలా ఇంకా మెల్లగా ఈ హైవే నోడల్ పాయింట్స్ నుంచి అక్రాస్ ది ఇండియా స్ప్రెడ్ అవ్వాలనేది మా ఉద్దేశం. 2-3 yearsలో నెక్స్ట్ ఎన్ని స్టేషన్స్ మీ అండర్ థండర్ ప్లస్ కింద ఉండదు? సో ప్రస్తుతానికైతే వీ హ్యావ్ అరౌండ్ 250 ఛార్జింగ్ స్టేషన్స్ అన్నాం కాబట్టి ఇంకొక 3 yearsలో వీ విల్ అట్లీస్ట్ గో టు ఎనీవేర్ అరౌండ్ 8,000 to 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఈజీలీ. ఓకే, ఇప్పుడు మనం 1-to-1 మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్ చేద్దాము. మీకు లొకేషన్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఫ్రాంచైజ్ ఓనర్స్ ఎలా చేస్తున్నారు, సర్వీసెస్ ఎలా ఉన్నాయి, మీరు చెప్పడం ఒకటి, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి కదా. తప్పకుండా ఆ ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్స్ అడిగారు, చాలా ఎంకరేజింగ్ గా డిస్కషన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.